వాక్యం నేర్చుకుందాం. దయచేసి అందరూ బైబిల్ ఓపెన్ చేయండి. ప్రకటనల గ్రంథం 3వ అధ్యాయం. ప్రకటనల గ్రంథం 3వ అధ్యాయం 14 నుండి ఆఖరి వచ్చిన వరకు, 14 నుండి చివరి వచ్చిన వరకు మొదటి వచనం నేను చదువుతాను, రెండో వచనం మీరు అలాగా ఉత్తర ప్రత్యుత్తరాలుగా మనం చదువుకుందాం. 14 వచనం నేను చదువుతాను. లవోదికీయులో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయుము, ఆమేన్ అనువాడును, నమ్మకమైన సత్యసాక్షియు దేవుని సృష్టికి ఆదియునైన వాడు చెప్పు సంగతులు ఏవనగా. 16 వచనం నేను చదువుతాను. నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నులివెచ్చగానున్నావు గనుక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మివేయ ఉద్దేశించుచున్నాను. పద్దెనిమిదవ వచనం నేను చదువుతాను. నీవు ధనవృద్ధి చేసి కొనున్నట్లు అగ్నిలో పుటమ వేయబడిన బంగారమును, నీ దిశమల సిగ్గు కనపడకుండునట్లు ధరించుకొనుటకు తెల్లని వస్త్రములను, నీకు దృష్టి కలుగునట్లు నీ కన్నులకు కాటుకును నా యొద్ద కొనుమని నీకు బుద్ధి చెప్పుచున్నాను. ఇదిగో నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతనును భోజనము చేయుదుము. చివరి వచనం అందరం కలిసి చదువుదాం. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. చాలండి. మరి ఈ వచనాలన్నిటి సారం ఒక్క వచనంలోనే ఉంది. నేను ఆ వచనాన్ని వివరించి త్వరగా ముగిస్తా. అందరు నా వైపు చూడండి. ఊహ అనే పదం ఎప్పుడైనా విన్నారా మీరు? అందరూ చెప్పండి, ఏంటది? ఊహ. ఊహ అనగానే సినిమా యాక్టర్ అనకండి. ఊహ అనే పదం విన్నారా? ఊహించుకోవడం కదా. నేను నా 10th క్లాసు లోపు వరకు ఊహించుకున్నాను. ఏంటంటే అప్పుడు సినిమాలు చూసేవాళ్ళం కాబట్టి విజయశాంతిని పెళ్లి చేసుకుందామని ఊహించుకున్నా. మరి నాకు తెలియదు కదా. ఆ సినిమాలు చూసినప్పుడు అలాంటి ఆశలు లేదంటే కోరికలు ఊహలు వచ్చాయి. ఇప్పుడు మా జేజమ్మాయి కూర్చుంది, ఆవిడే బాగుందిలేండి నాకంటే. సరే, ఊహ అంటే ఏంటి? అర్థం ఏంటి? లేనిది ఉన్నట్లుగా భావించడమే ఊహ. ఇది ఒక్కటి పట్టేసుకోండి ఈ పూటకి. ఈరోజు మనం చదువుకునే వచనాలన్నిటికీ నేను పెట్టిన టాపిక్ టైటిల్ ఏంటో తెలుసా? ఊహ. ఊహ అంటే అర్థం ఏంటంటే లేనిది ఉన్నట్టుగా ఊహించుకోవడమే ఊహ. అది ఊహ వరకైతే పర్లేదు, కానీ ఆ ఊహ వేషాన్ని ధరించిందనుకో ప్రమాదం. మళ్ళీ చెప్తున్నా, ఊహ మన మనసు వరకు, ఊహల వరకు, మన వరకు, ఊహల వరకు అయితే పర్లా, ఆలోచన వరకు పర్లా. ఆ ఊహించిన ఆలోచన కార్యాన్ని ధరించింది అనుకోండి, అంటే 2 రకాలు ఉంటుంది. కలెక్టర్ కావాలనుకున్నాడు, ఊహించుకున్నాడు, కష్టపడి చదివి కలెక్టర్ అయ్యాడు, అది పాజిటివ్ యాంగిల్, అది ఓకే. అలా అందరు అవర్లే, ఊహలన్నీ నిజాలు కావు. కాబట్టి ఎక్కడో నోటికి కొట్టుకుంటారు. అయితే ఎక్కువ శాతం ఎలా ఉంటారంటే ఊహించుకుంటారు కానీ ఏమీ అవ్వరు. బాగా విందాం. చాలామంది ఊహించుకొని వేషాన్ని ధరించడం ఒకటి ఉంటుంది. అది ఎలాగంటే మొన్ననే వైజాగ్లో ఒక ఐఏఎస్ ఆఫీసర్ని పట్టుకున్నారు.
ఐఏఎస్ అంటే ఎవరు? కలెక్టర్. ఐఏఎస్ అంటే ఎవరు? కలెక్టర్. వెరీ గుడ్. మొత్తానికి ఆయన దగ్గర ఐఏఎస్ ఐడి కార్డు ఉంది. చాలామందికి నేను ఉద్యోగాలు ఇస్తానని డబ్బులు లాగేశాడు. డబ్బులైతే లాగేశాడు, ఐఏఎస్గా చాలామంది అవుతున్నాడు, కారు ఉంది. చిత్రం ఏంటంటే మన రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న పోలీసులు కూడా ఆయనకి సెల్యూట్ కొట్టారు. తీరా చూస్తే ఐఏఎస్ కానీ ఐఏఎస్. ఏమర్థమైంది మీకు? వాడు అనుకున్నాడంట ఐఏఎస్ని అయితే బాగుండని, కానీ అలాగ అవ్వట్లేదని ఏం చేశాడంటే ఐఏఎస్ అవతారం ఎత్తాడు. ఊహ వేషాన్ని ధరించింది. ఊహ ఏమైంది? వేషాన్ని ధరించింది. ఎంత ప్రమాదమో తెలుసది. ఇప్పుడు కటకటాలమే అనుకున్నాడు. అలాగే మొన్న మేము హైదరాబాద్లో ఉన్నప్పుడు ఒక కానిస్టేబుల్ సెల్ఫీలో మాట్లాడాడు. ఏమన్నా తెలుసా? నేను రేవంత్ రెడ్డి గారి ఆఫీస్ దగ్గర ఉంటాను, నేను కానిస్టేబుల్ని, మీకెవరికైనా రేవంత్ రెడ్డి గారిని కలవడానికి అపాయింట్మెంట్ కావాలంటే నాకు ఫోన్ చేయండి, ఇదిగో నా నంబర్ అని ఇచ్చాడు. వాడు ఎంత తింగరోడే ఉంటాడో ఆలోచించండి. అప్పుడు మొత్తానికి ఆ నంబర్కి చేస్తే ఒక 20 మందో 30 మందో ట్రాప్లో పడ్డారు. మనిషి దగ్గర 10,000 ఎంతో లాగేశాడు. మొత్తానికి అని పట్టుకున్నారు. తీరా చూస్తాడు పోలీసు కాదు, ఏం కాదు, ఎక్కడో మేకలు కాసుకునేవాడు. అంటే ఊహ ఏమిటే ఊహ అంటే, నేను ఒక సెక్రటరియేట్లో లేదంటే ఒక సీఎం గారి క్యాంపెయిన్లో ఆఫీస్ ముందు నేను ఒకవేళ బాడీ గార్డ్గా ఉంటే, పోలీసుడుగా ఉంటే ఎలాగుంటుంది. ఊహ వేషాన్ని ధరిస్తే అది కొంచెం బాగానే ఉంటుంది, కానీ మొత్తానికి ప్రమాదంలోకి అయితే తీసుకెళ్ళిపోద్ది. ఆ మధ్యకాలంలో అనకాపల్లిలో పోయే లారీనల్లా ఆపుతున్నారంట. ఆర్టీఓ ఆఫీసరు, రోడ్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసరు. అలాగ ఆపుతూ ఉంటే ఒకటికి డౌట్ వచ్చింది. మన ఆంధ్రవాడు ఎప్పుడు కలకత్తా దూది ఎంత కూడా ఎత్తకెళ్ళిపోతూ ఉంటాడట, మిరపకాయలు గుంటూరు నుండి. ఈ పోలీసు వాడిని, ఈ ట్రాన్స్పోర్ట్ ఆఫీసుని నేను ఎప్పుడు చూడలేదని చెప్పి ఆపిన తర్వాత రికార్డు అడిగితే రికార్డు చూపించి, ఇంతకు నువ్వు ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ వేనా, నీ ఐడి కార్డు ఏదని అడిగాడంట. అప్పుడు వాడు దబాయించి మాట్లాడు, నా ఐడి కార్డుతో నీకేం పని, ముందు నీ ఐడి కార్డు చూపించు, మిగతా నా రికార్డు అంతా నీకు చూపిస్తాను, లేదంటే మాత్రం పర్యవసానాలు వేరుగా ఉంటాయి. నా దగ్గర అస్సాముడు కత్తి ఉంది, నా దగ్గర గుజరాతోడు చాకు ఉందని చెప్పేసి వాళ్ళ దగ్గర ఉంటాయి కదా లారీలో, అవన్నీ తీసి బయట పెట్టేసరికి పరారు. కారు వదిలేసి పరారు. మొత్తానికి ఏం దొరికింది? కారు దొరికింది. వాళ్ళు ఒరిజినల్గా ఆర్టీఓ ఆఫీసర్లో కాదు, వేసి డబ్బులు దండుకునే వారు. నేను ఇలా చెప్తా పోతే తెల్లారిపోద్ది. నేను ఎందుకు ఈ మాటలన్నీ మీతో చెప్తున్నానంటే, ఇప్పుడు మన దగ్గరకు వస్తున్నాను. చాలామందికి మనమేంటో మనకు తెలుసు. మీ అందరికి కూడా మీరేంటో నాకు తెలియకపోవచ్చు, మీరేంటో పక్క వాళ్ళకి తెలియకపోవచ్చు, కానీ మీరేంటో మీకు బాగా తెలుసు. అలా తెలియని వాళ్ళు ఎవరన్నా ఉన్నారు ఇక్కడ? మానస హాస్పిటల్ తీసుకెళ్తా, దగ్గరే ఉంది కదా దానివైపేట. అక్కడ ఎవరు ఉంటారు? మతి స్థిమితం లేనోళ్ళు. వాళ్ళెవరు? వాళ్ళేంటో వాళ్ళు కూడా ఎరుగని వాళ్ళేంటో వాళ్ళకే తెలియదు. అలాంటి వాళ్ళని ఏమంటాం మనం? మెంటల్ వాళ్ళు. రైట్. ఇక్కడ మెంటల్ వాళ్ళు ఎవరు లేరు, అందరూ కూడా స్పృహలో ఉన్నవాళ్లే, కాన్షియస్లో ఉన్నవాళ్లే. మీరేంటో మీకు బాగా తెలుసు. అయితే మనమేంటో మనకు బాగా తెలిసినప్పుడు నువ్వేంటో నీకు తెలిసి కూడా తెలియనట్టుంటావు, చూసావా? అది ఊహ. మళ్ళీ చెప్తా, మీరేంటో మీకు తెలుసు, మీ స్థితి ఏంటో మీకు తెలుసు, మనది ఏ స్థితి కాదో కూడా మనకి తెలుసు. కానీ మన స్థితిని విడిచిపెట్టి మనం కాని స్థితి గురించి ఆలోచిస్తామే, అదే ఊహ. ఫర్ ఎగ్జాంపుల్, నిన్నగాక మొన్ననే అభినయ్ దర్శన్ అని ఒక సేవకుడు అనే దానికంటే ఒక బ్రోకర్ అంటే బాగుంటుంది. ఎందుకంటే మొన్నటి వరకు కూడా నేను నమ్మాను. నేనేంటి, అందరూ నమ్మేశారు. ఒక పాస్టర్ ముసుగులో ఉన్న ఒక బ్రోకర్ వాడికి సంఘం లేదు, పాడు లేదు. ఇంకా భార్యల గురించి అయితే మనం మాట్లాడుకునే కూడదు. 3 పెళ్ళిళ్ళో 4 పెళ్ళిళ్ళోనట.
సరే మొత్తానికి ఏదో ఒక పార్టీ పెట్టాడంట, దాని పేరే భరోసా అంట. ఈడు దిక్కుమాలనోడికి ఈడికే భరోసా లేదు. ఇప్పుడు జైల్లో ఉన్నాడు, ఊసలు ఎక్కడుతున్నాడు. ఇప్పుడు ఈడు ఊహ ఏంటంటే పాస్టర్ కాని పాస్టరు. ఊహ ఏంటి చెప్పండి? పాస్టర్ కాని పాస్టరు, రాజకీయ నాయకుడు కాని నాయకుడు. చూసావు ఊహలు ఎంత ప్రమాదం? వాస్తవానికి ఆడికి తెలుసు ఆడు పాస్టర్ కాదని, ఆడికి బైబిల్ రాదని. కానీ బైబిల్ పట్టుకొని ఇన్నాళ్ళు ఊహలతో ఏమైపోయాడు? సేవకుడుగా చలమైనైపోయాడు. అందరు రాజకీయ నాయకులు క్యాంపెయిన్ చేస్తూ ఉంటారు, క్యాన్వస్ చేస్తూ ఉంటారు, ఒక వెహికల్ వేసుకొని. వీడు కూడా ఏం చేశాడు? ఆటోల మీద మొదలెట్టి కార్ల మీద క్యాంపెయిన్ చేయడం మొదలెట్టి వీడు ఒక రాజకీయ నాయకులాగా ఊహల్లోకి వెళ్ళిపోయాడు. మొత్తానికి ఏది కాదు, ఇప్పుడు ఈ సేవకుడు కాదు, అలాగని ఒక నాయకుడు కాదు. ఊహలు చాలా ప్రమాదం. నేను ఈ మాటలన్నీ ఎందుకు ఎగ్జాంపుల్గా తీసుకొచ్చానంటే, ఇక్కడ లవోదికియా అనే ఒక సంఘం ఉంది. ప్రకటనల గ్రంథంలో ఎన్ని ఉన్నాయి సంఘాలు? అమ్మా మాట్లాడండి అమ్మా. 7 సంఘాలు ఉన్నాయా? అందులో ఒక సంఘం పేరు ఏంటి చెప్పండి? ఈరోజు మనం మాట్లాడుకునే సంఘం పేరు లవోదికయ. చూడండి, లవోదికయ అనే సంఘం. ఈ సంఘం కోసం దేవుడు మాట్లాడుతున్న మాటలు, ప్రభువు మాట్లాడుతున్న మాటలు. హెడ్, సంఘానికి శిరస్సు ఎవరు? క్రీస్తు. సంఘానికి శిరస్సు ఎవరు? క్రీస్తు మాట్లాడుతున్న మాటలు. ఇప్పుడు ఈ లవోదికియా సంఘం గురించి మనం వింటున్నప్పుడు, నేర్చుకుంటున్నప్పుడు, మన సంఘంలో ఉన్న మన కోసం మనం ఆలోచించుకోవాలి. ఎక్కడో లవోదికి సంఘం గురించి ఏం చెప్తున్నాడులే, ప్రకటనల గ్రంథంలో ఉన్న సంఘం గురించి మనకెందుకులు అనుకోకూడదు. ఇందులో వ్రాయబడ్డవన్నీ బైబిల్ ఎవరి కోసం? మన కోసం. యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై ఇవి వ్రాయబడిన. ఇప్పుడు ఈ సంఘము ఊహల్లో ఉన్న సంఘం. సంఘం ఏం సంఘం? ఊహల్లో ఉన్న సంఘం. ఊహ అంటే ఏమని చెప్పాను? లేనిది ఉన్నట్టుగా, ఉన్నది లేనట్టుగా, సింపుల్ అంతే. లవోదికే సంఘం ఊహల్లో ఉన్న సంఘం. మరి గానుగూడు సంఘం బాగా వాక్యం తెలిసిన సంఘం. దేవుని స్తోత్రం చెప్పండి. చివర్లు చెప్పరులే, అది మాత్రం కన్ఫామ్. బాగా వాక్యం తెలిసిన సంఘం. రెండోది బాగా సువార్త చేసే. దేవుని స్తోత్రం చెప్పండి. అసలు చెప్తలేదు, చివరికి చెప్పరులే, విజయక్క కూడా చెప్పదు అనే ఊహల్లో ఉన్నాం మనం కూడా లవోదికి సంఘంలాగా ఎలాగున్నాం? మాకు బాగా వాక్యం తెలుసు, మేము చిన్న సంఘమైన బాగా సువార్త చేస్తున్నాం, మీటింగ్లు ఎట్టాలంటే మా తర్వాతే కదా, దేవుని పని చేయాలంటే మా తర్వాతే అనే ఊహల్లో ఒకవేళ ఉన్నామేమో లవోదికి సంఘంలాగా. ఈ సంఘాన్ని చూసి నాకు చిత్రం అనిపించింది. ఏమంటున్నాడు? 16వ వచనం 2వ లైన్లో, నేను నిన్ను ఓ లవోదికే సంఘమా, నేను, ప్రభు ఏమంటున్నాడు చూడండి, నేను నిన్ను నా నోట నుండి. సాధారణంగా ఎప్పుడు వస్తుంది చెప్పండి ఇది? అసహ్యం వేసినప్పుడు అని ఎప్పుడు అంటాం? అమ్మా చిరాకేసి అసహ్యం వేసినప్పుడు. ఇప్పుడు ఈ సంఘాన్ని చూసాక ఏమనిపించింది అంటారు ప్రభుకి? యాక్షన్ చెప్పండి, మాటలొద్దు. అందరూ ఒకసారి చెప్పండి, ఒకసారి అలాగనండి, ఒకసారి అనండి, కానీ బయటికి రానివ్వకండి. అందరూ బయటికి లూసి రావాలి మళ్ళీ. రైట్. అంటే అంత చిరాకు తెప్పించిన సంఘం ఇది, అంత అసహ్యమైన సంఘం ఇది కదా. ఇంతకు మన సంఘం ఎలా అనుకుందో ఆఖరిలో చూసుకుందాం, తప్పు ఏమీ లేదు. ఏమైనా లోటుపాట్లు ఉంటే సరి చేసుకుందాం. రైట్. ప్రభు అంటున్నాడు 15వ వచనంలో, నీ క్రియలు సంఘమా, నీ క్రియలు నేను ఎరుగుదును. ఇలా చూడండి నా వైపు. సంఘంలో ఉన్న ప్రతివాని క్రియలు దేవుడికి తెలుసా లేదా? నాకు తెలుసా? పాట పాడేటప్పుడు కొడుతులే బాబు, బాబు బాబు బాబు.
సంఘంలో ఉన్న ప్రతివాని క్రియలు ప్రభువుకు తెలుసా లేదా? పాస్టర్ గారికి తెలుసా? తెలీదు. ఎవరన్నా చెప్తే వింటమే తప్ప స్వయంగా నాకైతే తెలీదు. కానీ ఎవరు చెప్పినా చెప్పకపోయినా ఎవరికి తెలుసు? ప్రభువుకి మనందరి క్రియలు బాగా తెలుసు. నాకు నచ్చితే మంచోళ్ళు అనొచ్చు, నాకు నచ్చకపోతే చెడ్డోళ్ళు అనొచ్చు. కానీ ప్రభు అయితే ఖచ్చితంగా చెప్తాడు, మీరు మంచోళ్ళు అయితే మంచోళ్ళు అని చెప్తాడు, చెడ్డోళ్ళు అయితే చెడ్డోళ్ళు అని చెప్తాడు. ప్రభు ఇక్కడ ఈ సంఘంతో ఏం చెప్తున్నాడు తెలుసా? నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు. ఈ సంఘం మీద క్యాండ్రించి ఎందుకు ఉమ్ము వస్తాను అంటున్నాడంటే, ఈ సంఘం చల్లగా లేదంట, చెప్పండి, వెచ్చగా లేదంట. అంటే ఇంకెలా ఉంది అంటే అది ఎలాగ ఉంటుంది అది చెప్పండి, వెళ్ళిపోదాం. నిలువెచ్చని అంటే ఎలా ఉంటుంది? తాగటానికి అనుకూలంగా ఉండేదండి, నోరు కాలకుండా అంటారా? అదే కదా నులివెచ్చని అంటే. బాగా కాలినా తాగలేము, బాగా చల్లగున్నా తాగలేము. తాగటానికి అనుకూలంగా ఉండేదే నులివెచ్చని స్థితి. అది దాన్ని ఎలా తీసుకోవాలి మనం? ఇందులో ఏమైనా ఉందా వచ్చినో? అదే ఊహ. నులివెచ్చని స్థితి అంటే ఏంటో తెలుసా? ఊహ. క్రైస్తవుడు కాకపోయినా క్రైస్తవుడు అన్నట్టుగా, క్రైస్తవునే అన్నట్టుగా బతుకుతున్నామే. ఆ స్థితిని, ఆ ఊహని ఏమన్నాడు? నిలువెచ్చని స్థితి. ఇంతకీ ఏంటి ఈ సంఘం ఏమని ఊహించేసుకుంటుంది? రండి 17వ వచనం. అందరం ఇక టెక్స్ట్కి వెళుతున్నాం, మూలవాక్యానికి. యేసుప్రభు ఆ సంఘాన్ని ఏమంటున్నాడు? 5 బిరుదులు ఇచ్చేస్తున్నాడండి ఆ సంఘానికి. 5 బిరుదులండి కదా. ఎలాగంటే పిడి సుందర్రావు గారికి ఆయన పేరుకు ముందు కొన్ని వస్తాయి కదా బిరుదులు. ఏమని? ఆత్మజ్ఞాని, దైవజ్ఞాని, జయశాలి, ప్రపంచ ఏ ఉంటాయి కదా. ఏ సింహగర్జన ఎన్ని చెప్పిన తర్వాత పిడి సుందర్రావు అన్నట్టుగా అట్టనే ఈ సంఘానికి కూడా కొన్ని బిరుదులు ఇచ్చాడు. ఏమేం బిరుదులు అయ్యి? నంబర్ 1, నువ్వు దౌర్భాగ్యుడవు. 2వది, దిక్కుమాలనోడివి, దిక్కుమాల దానివి. 3వది, దరిద్రుడవు. 4వది, గుడ్డోడివి. 5వది, దిగంబరుడివి. ఎన్నమ్మా? అక్కడ నేను అని పెట్టుకుందామా ఒకసారి? నేనని పెట్టి చదవండి. నేను దౌర్భాగ్యుడను చదవండి. ఇష్టం లేదా? ఎట్టండి, ఏమైంది? చదవండి. నేను దౌర్భాగ్యుడను, నేను దిక్కుమాలినోన్ని, నేను గుడ్డోన్ని, నేను దరిద్రుడను, నేను గుడ్డివాడను, నేను దిగంబరిని అంటే బట్టలు లేనోడిని, నేను దిగంబరిని. తర్వాత చదవండి. అని నేను మరి ఏమనుకుంటున్నామంట మనం? అబ్బో నేను రిచ్ అనుకుంటున్నామంట మనం. ఏమనుకుంటున్నామంట మనం? ఏమి ఎరుగక మనం దౌర్భాగ్యులమని, మనం దిక్కుమాలనోళ్ళమని, మనం దరిద్రులమని, మనం గుడ్డోళ్ళమని, మనం బట్టలు లేనివాళ్ళమని ఎరుగక నేను బాగా డబ్బున్నోడిని, బాగా పోగేసుకున్నాను, ఇంక నాకేటి, పరలోకం నాకు కాకపోతే ఎవడికి ఇచ్చేస్తాడు అన్న ఫీలింగ్లో ఉన్న సంఘం. అలాంటి ఫీలింగ్లో ఉంటే ఆయన కూడా ఫీల్ అవుతున్నాడు. ఏమని ఫీల్ అవుతున్నాడు చెప్పండి? వీళ్ళు ఏమని ఫీల్ ఊహ అంటే ఫీలింగే కదా. ఏమని ఫీల్ అవుతున్నారు? నేను ధనవంతుడను, నా కళ్ళు బాగా కనపడుతున్నాయి, దృష్టి కలిగిన వాడును. ఇంకేమనుకుంటున్నారంట? నేను బాగా పోగేసుకున్నాను. ఏ ధనం? అన్ని రకాల ధనాలు. నేను దేవుని బిడ్డను, పరలోకం నాకే ఇస్తాడు, నేను క్రైస్తవుని, నేను క్రైస్తవురాలను అని అనుకుంటున్నారట. కానీ ప్రభు ఏమంటున్నాడంటే, నువ్వేదైతే అనుకుంటున్నావో అది కాదు, అది నీ ఊహ, నీ భ్రమ. ఈ సంఘంతో ప్రభు ఏమంటున్నాడు తెలుసా? నువ్వు ధనవంతుడు అని నువ్వు అనుకుంటున్నావు, కానీ వాస్తవానికి నీవు ధనవంతుడవు కావు. దానికి ఆపోజిట్ కూడా రాయించాడు, నీవు దరిద్రుడవు కదా.
సమకూర్చుకున్నాను, నాకేం పర్వాలేదు అనుకుంటున్నావు, బాగా ఉందనుకుంటున్నావు, కానీ నువ్వు దిక్కుమాలినోడివే. ఎంత బాగా చెప్పాడండి ప్రియులరా. ఇది వారి నిజస్థితి. ఏది వారి నిజస్థితి? దౌర్భాగ్యులు, దిక్కుమాలోళ్ళు, దరిద్రులు, చెప్పండి, గుడ్డోళ్ళు, బట్టలు లేని దిగంబరులు. ఇది వారి ఒరిజినల్ నిజ స్థితి. కానీ వాళ్ళు ఏమనుకుంటున్నారు తెలుసా? దీనికి ఆపోజిట్గా ఆలోచిస్తున్నారు వాళ్ళు. వారి ఊహ ఏంటి? నేను ధనవంతుణ్ణి, వాస్తవంగా దరిద్రుడు. నేను అన్నీ ఉన్నవాడిని, కానీ వాస్తవంగా దిక్కుమాలినోడు కదా. మాకు బాగా ఉన్ని, లవోదికీయ సంఘం అంటేనే ఉనికి ప్రసిద్ధి, లవోదికీయ ప్రాంతం అంటేనే ఉనికి ప్రసిద్ధి. వస్త్రాలు మానుండే ప్రపంచమంతా వ్యాపించాలనుకుంటున్నారు, కానీ వస్త్రాలు తయారు చేసేవాడికి ఏమీ లేదు, వస్త్రాలు లేని దిగంబరుడు. సో ఇది నిజ స్థితి అంటున్నాడు. జాగ్రత్తగా లేనిది ఉన్నట్లుగా, ఉన్నది లేనట్లుగా ఊహించుకోవడమే ఒక దౌర్భాగ్యమైన పరిస్థితి ప్రియులారా. ఇప్పుడు జాగ్రత్తగా మీరు ఆలోచించండి. ఈ ఊహ చాలా ప్రమాదకరమైంది. చివరాఖరికి మనల్ని నట్టాట ముంచేస్తుంది. ముందు మనం ఊహల్లో నుంచి బయటికి రావాలి. బయటికి రాకపోతే ఎంత ప్రమాదమో ప్రభు ఏమంటున్నాడు ఒకసారి పాత నిబంధనలో ఒక వచనాన్ని చదువుదాం. హోషే గ్రంథం 7వ అధ్యాయం ఇశ్రాయేలీల గురించి మాట్లాడుతున్నాడు చూడండి. హోషే గ్రంథం తీశారా? 7వ అధ్యాయం 8వ వచనం. ఎఫ్రాయిము అన్యజనులతో కలిసిపోయాను. తీశారా? హోషే గ్రంథం 7వ అధ్యాయం 8వ వచనం. అంటే ఎఫ్రాయిం అంటే ఇశ్రాయేలీల 10 గోత్రాలను కలిపి మాట్లాడుతున్న మాట అంతే తప్ప ఎఫ్రాయిము ఒక్కడి గురించి మాట్లాడుతున్న మాట కాదు. ఎఫ్రాయిము అనే ఒక్క గోత్రం గురించి మాట్లాడే మాట కాదు. ఎఫ్రాయిం అని ఇక్కడ ఇశ్రాయేలీల 10 గోత్రాలు వింటున్నారు కదా. యోధా 2 గోత్రాలు కనుక ఆ 2 గోత్రాల గురించి నేను మాట్లాడలేదు. ఇశ్రాయేలు అని పిలువబడుతున్న 10 గోత్రాల కోసం మాట్లాడుతున్నాడు. బాగా వినాలి. ఇశ్రాయేలు అని పెట్టి చదవండి. ఎఫ్రాయిం అన్న దగ్గర ఇశ్రాయేలీలు అన్యజనులతో ఏ టెన్స్లో ఉంది అక్కడ? పాస్ట్ టెన్స్. ఆల్రెడీ వాళ్ళు అన్యజనులతో ఏమైపోయారు? దేవుని పిల్లలైన ఇశ్రాయేలీలు కలిసిపోయారు. కలిసిపోయి ఇశ్రాయేలీలు ఎవరును త్రిప్పివేయనంటే ఎవరు కూడా బాగు చేయలేని అప్పము వంటి వాడాయను. అప్పము వంటి వాడాయను. మీరు ఎప్పుడైనా దోశలు వేసారా? ఇలా చూడండి, నా దోశలు వేసారా? ఫస్ట్ దోశ కొన్నిసార్లు ఏమవుద్దంటే మనం మర్చిపోయినా చేసినా సరిగ్గా ఆయిల్ అయిపోయినా లేకపోతే ఉల్లిపాయ రుద్దకపోయినా, ఉల్లిపాయ రుద్దుతారు కదా అంటుకోకుండా. ఇప్పుడని నాన్ స్టిక్ వచ్చేయాలండి. పెను కరసకపోయింది అనుకోండి, ఎంత దోకినా ఏమంటారు మీరు, ఎంత గోకినా అది రావట్లేదు, పైకి లెగుత్తలేదు, తిరగేయటానికి అవట్లేదు. ఏం చేయాలి మరి? అప్పుడు మొత్తానికి కరసకపోయింది. దేనికి? పెనానికి. ఇప్పుడు మాడిన దాన్ని తిరగేయటం అవుద్దా? అవదు. మొత్తానికి గోకేసి చెత్తలేయడానికి తప్ప ఇంకా దేనికి తినడానికి పనికిరాదు. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఈ ఇశ్రాయేలీలో అన్ని జనులతో కలిసిపోయారంట. ఎంతగా కలిసిపోయి పాడైపోయారంటే ఎవ్వడూ బాగు చేయలేని ఒక దోసేసి మాడిపోయిన తర్వాత దాన్ని తిరగేయలేనంతగా, అది తినడానికి పనికిరాదు, తిరగేయడానికి రాదు. అంతగా ఇశ్రాయేలీలు ఏమైపోయారంట? చెడిపోయారు, పాడైపోయారు. వింటున్నారా? ఇశ్రాయేలీలు ఏమైపోయారు? చెడిపోయారు, పాడైపోయారు. చదవండి 9వ వచనం. అన్యులు అతని బలమును, అంటే ఇశ్రాయేలీల బలమును మృంగివేసినను. అప్పటికే మృంగివేసినను అంటే ఇశ్రాయేలీలు శక్తి అంతా ఏం చేశారు? వాళ్ళు లాగేసుకున్నారు. బాగా వినండి అమ్మా, సందర్భాలు మీకు తెలుసు కదా. మోయాబీరాండ్ర ఆడపిల్లల్ని ఇశ్రాయేలీల మగపిల్లలు ఏం చేశారంట? మోహించి పెళ్ళిళ్ళు చేసుకున్నోళ్ళు, పాడు చేసుకున్నోళ్ళు కదా. ఆ తర్వాత ఏమంటారు? డేటింగ్ చేసిన వాళ్ళు. అదే టైంలో కదా కోపం వచ్చింది ఒక ఆయనకి. ఎవరికి చెప్పగలరు మీరు? ఈటి చేత పట్టుకుని వెళ్ళాడు. గుడారంలో ఉండగా ఇద్దరిని కలిపి గుద్దేశాడు. ఆయన యాజకుడు.
అమ్మా ఎవరు ఏమంటున్నారమ్మా? ఫినెహాస్. ఫినెహాస్ ఎవరో తెలుసా? యాజకుడు. సరే, విషయానికి వద్దాం. అంటే వాళ్ళతో అంతగా మమేకమైపోయారు. చదవండి దయచేసి. అన్యులు వాళ్ళ బలమంతా ఆకర్షించి లాగేశారు. ఒకటి కలిసిపోయారంట. కలిసిపోయిన సంఘం ఎంతగా కలిసిపోయారంటే ఇంక వాళ్ళని బాగు చేయలేనంతగా కలిసిపోయారు. కొన్ని సంఘాల్లో కూడా ఇలాంటి వాళ్ళు ఉంటారు. ఏదైనా రోగం వచ్చినప్పుడు, ఏదైనా ఇరుకు వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు, చావు బతుకుల మధ్య ఉన్నప్పుడు మారు మనసు పొంది బాప్తిస్మం తీసుకొని చర్చికి రావడం. ప్రారంభంలో బాగానే ఉంటారు, 1-2 నెలలు. మళ్ళీ తర్వాత ఏం చేస్తారు? లోకంలో కలిసిపోతారు. ఎంతగా కలిసిపోతారంటే ఇంక మళ్ళీ వాళ్ళని ఎవరు బాగు చేయలేనంతగా కలిసిపోతారు. ఎంత చెప్పినా కూడా మారనంతగా కలిసిపోతారు. కలిసిపోక మళ్ళీ తిరగేసేమంటారో తెలుసా? నన్ను పాస్టర్ గారు రమ్మని లేదు. మరి ప్రారంభంలో నువ్వు ఎవరు రమ్మంటూ వచ్చావు? సంఘ పెద్దలు ఎవరు పట్టించుకోవట్లేదు, సంఘ సహోదరులు ఎవరు పట్టించుకోవట్లేదు. ఎవరెవరిని పట్టించుకోవాలి? నీ కోసం నీకే శ్రద్ధ లేనప్పుడు, పరలోకం వెళ్ళాలన్న ఆలోచనే నీకు లేనప్పుడు, నువ్వు చెడిపోతున్నావన్న సంగతి నీకే అర్థం కానప్పుడు నీ స్థితి నీకు తెలియాలి. ఇశ్రాయేలీల పరిస్థితి అదే చెప్తున్నాడు చూడండి. లోకంలో కలిసిపోయింది, అన్ని జనులతో కలిసిపోయారు. ఎంతగా కలిసిపోయారంటే ఒక అప్పం వేసిన తర్వాత మాడిపోయి అది తిరిగి రాకుండా ఎలాగైతే పాడైపోద్దో అంతగా కలిసిపోయారు. అన్ని జనులంట ఈ ఇశ్రాయేలీల బలాన్ని మింగేశారంట. అది అతనికి తెలియకపోయాను. చూడండి ఏమన్నాడు? కలిసిపోయి పాడైపోయింది అతనికి తెలియలేదంట. ఏంటి తెలియలేనంత స్పృహ లేకుండా ఉన్నావేంటి? స్పృహలో లేకుండా ఉన్నావేంటి? ఏమండి? బలమంతా లాగేసేంది కూడా తెలియలేదా? తెలియదులేండి. కొన్నిసార్లు సంసోనుకు కూడా తెలియలేదు. మరి మొత్తం పోయి గుడ్లు ఓడబీకిన తర్వాత మొత్తానికి గానుగా ఏ గేదెలో ఏ ఏనుగులో తిప్పాల్సిన గానుగు తిప్పుతుంటే అప్పుడు అర్థమైంది. ప్రభువా తండ్రి, ఈ ఒక్కసారి దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకో అన్నాడు. ఉండగా తెలియదులేండి. అలాగైనా పోయినా తెలుస్తలేదంట ఈ ఎవరికి? ఇశ్రాయేలీలకి. బలమంతా మింగేసినా కూడా తెలియకపోయాను. ఇంకా చూడండి, తన తల మీది నెరసిన వెంట్రుకలు కనబడుచున్నను, కనబడుతున్నా గుర్తించట్లేదంట. చాలామంది అంతేనండి. మన జీవితం నాశనానికి వెళ్ళిపోతున్నా కూడా గుడికైతే రాము, కానీ నాశనాన్ని, ఆ బాధాకరమైన పరిస్థితి అనుభవించడానికైనా ఇష్టపడతాడు, కానీ మారడానికి మాత్రం ఇష్టపడ్డా. అలాంటి దశలోకి వెళ్ళిపోయింది ఒకనాటి. ఎవరు చెప్పండి? దీన్నే ఊహ అంటారు. అంత దరిద్రం అనుభవిస్తున్నా కూడా ఇశ్రాయేలీలు ఏమనుకున్నారు తెలుసా? యెహోవా మా దేవుడు, మేము ఆయన జనాంగం, పరిశుద్ధ జనం, రాజులైన యాజక సమూహం, దేవుని సొత్తైనా అని డబ్బా కొట్టేసుకుంటున్నారు వాళ్ళు. దేవుడు ఏమని సాక్ష్యం ఇస్తున్నాడు? నువ్వు లోకులతో కలిసిపోయి ఎంతగా దరిద్రంగా చెడిపోయావు అంటే వాళ్ళకంటే దరిద్రం అయిపోయావు నువ్వు. కనీసం నీ జుట్టు మెరిసిపోతున్నా కూడా, నెరిసిన సంగతి కూడా చూస్తా కూడా నీకు జుట్టు మెరిసిపోతుందని నీకు అర్థం కావట్లేదు. చెప్తే వినే స్థితిలో లేవు. నిన్నెవడ మార్చగలడు అని దేవుడు అంటున్నాడు. అంత రివర్స్గా ఉంది చూడండి. వాళ్ళే మేము దేవుని జనాంగం గొప్పగా మాట్లాడుకుంటుంటే, దేవుడు ఏమో నువ్వు నా జనాంగం అని చెప్తున్నావు, నీకంటే లోకులే బెటరు, వాళ్ళకంటే దరిద్రంగా తయారయ్యని దేవుడు అంటున్నాడు. ఇది ఊహ. ప్రియులారా, స్మరణ సంఘం గురించి కూడా మాట్లాడతాడు. ఈ సంఘం పక్క ఆపోజిట్గా ఉంటుంది లవోదికీయ సంఘానికంటే. చూడండి ఒక్కసారి ప్రకటనల గ్రంథం 2వ అధ్యాయం 9వ వచనం. నేను చాలా ప్రాక్టికల్గా మాట్లాడుతున్నాను, దయచేసి మంచి మనసుతో ఆలకించండి. 2వ అధ్యాయం 9వ వచనం. ఇప్పుడు ఆ సంఘం గురించి కూడా సాక్ష్యం ఇస్తుంది ప్రభువే కదా, రైట్. లవోదికీయ సంఘం గురించి సాక్ష్యం ఇస్తుంది ఎవరు? ప్రభువే. ఇప్పుడు స్మరణ అనే సంఘం గురించి కూడా సాక్ష్యం చెప్తుంది ఎవరు? ప్రభువే. ఈ స్మరణ అనే సంఘం గురించి ఏమని చెప్తున్నాడు? నీ శ్రమ నాకు తెలుసు, ఒకనాడు దరిద్రతను అనుభవించావు, అది నాకు తెలుసు. అయినను నీవు దరిద్రతను అనుభవించినను ధనవంతుడవే. వింటున్నారా? ఒకనాడు దరిద్రతను అనుభవించావు నన్ను ఎరుగక మునుపు, కానీ ఇప్పుడు లోకం దృష్టికి నువ్వు లేనోడు అవ్వచ్చు, దరిద్రుడు అవ్వచ్చు, కానీ నా దృష్టిలో నీవు ధనవంతుడు.
మరి అదే సంఘాన్ని, అదే కోవలో ఉన్న సంఘాన్ని, లవోదికీ సంఘంతో ఏమంటున్నాడు? సంఘం ఏమనుకుంటుంది, ఆ సంఘంతో ప్రభు ఏమంటున్నాడు? నేను ధనవంతుడును అని సంఘం అంటుంటే ప్రభు ఏమంటున్నాడు? నీవు దరిద్రుడు. ఫీల్ అయిపోతుంది ఈ సంఘం నేను ధనవంతుడిని. ధనాన్ని ఇక్కడ ధనంగా తీసుకోకండి. ప్రకటనల గ్రంథాన్ని ఆల్రెడీ తమ్ముడు రాజు వాళ్ళ ఇంటి దగ్గర చెప్పాను. ప్రకటనల గ్రంథంలో ఉన్న ప్రతిదీ డబ్బును డబ్బుగా, దీపస్తంభాన్ని దీపస్తంభంగా అలా తీసుకోకండి. ముద్రలు అనాలని ముద్రలుగా అలా తీసుకోకండి. అమ్మా జాగ్రత్తగా వినండి, వాక్యాన్ని జాగ్రత్తగా విందాం. ఏదైతేనే మొత్తానికి మనం ఊహల్లో నుంచి బయటికి రావాలి. ఎందులో నుంచి బయటికి రావాలి? నీ నిజస్థితి ఏంటో నీకు తెలియనప్పుడు కనీసం ఎదుటోడు చెప్పినప్పుడన్నా తెలుసుకో. పోనీ నీలో ఉన్న బలహీనత నువ్వు గుర్తించలేని దశలో ఉన్నవా? కనీసం ఎదుటివారు చెప్పినప్పుడైనా అవునా అని ఆలోచించి నీ నిజస్థితి ఏంటో తెలుసుకో. ఇక్కడ మన నిజస్థితి చెప్తుంది సాటి మనిషి కాదు. మనమేంటో మనకు చెప్తుంది ఎవరు? సాక్షాత్తు మనకు శిరస్సు అయిన క్రీస్తు. ఆయన అబద్ధం ఆడడం. అర్థమవుతుందా? అలాగని ఎవరి మెప్పు కోసమో పొగొడ్డం. ఆయన ఉన్నది ఉన్నట్టుగానే చెప్తాడు. ఆయన మాట అవునంటే అవును, కాదంటే కాదు. ఓకే, జాగ్రత్తగా మనం విందాం. మన క్యారెక్టర్ అంతా ప్రియులరా, మన ఊహల్లో నుంచి బయటికి రాకపోతే ఒకరోజు మన చెట్ట అంతా విప్పి బయట పెట్టే రోజు రాబోతోంది. ఆ మాట యెహెజ్కేలు గ్రంథంలో చెప్పేశాడు ఆల్రెడీ. ఒకసారి ఆ మాట చదవండి. 16వ అధ్యాయం 37వ వచనం. 16వ అధ్యాయము 37వ వచనం. ఇప్పుడు ఈ యెహెజ్కేలు గ్రంథంలో ఉన్న ఈ ఇశ్రాయేలీలు ఏమనుకుంటున్నారంటే, మన భాషలో మనం అంటాం కదా, ఏమని? కోపం వచ్చిందనుకోండి, ఎదుటోళ్ళ భోగోతం మనకు తెలిసిందనుకోండి, వినండి ఇలాగా, అంటే మీ వాడుక భాషలో చెప్తేనే మీకు అర్థం అవుద్ది. నీకు బాగా కోపం, బాగా కలిసి ఉన్నప్పుడేమో బాగా మాట్లాడుకుంటారు. కోతకాత తేడా వచ్చిందనుకోండి, అప్పుడు ఒక డైలాగ్ వచ్చేస్తుంది అనమాట. ఏంటది? నీ పత్తిత్తి కబుర్లని నాకు చెప్తావా? ఏంటయ్యి అంటే ఏంటది? నీ ఏమంటారు? పతివ్రత కబుర్లు, అంతే కదా. అది మనం ఏంటో అంటాం పల్లెటూరు భాషలో, ఇవే పెద్ద పత్తిత్తులాగా అంట. రైట్. ఇప్పుడు ఈ ఇశ్రాయేల్ ఏమనుకుంటుందంటే నేను పెద్ద పత్తిత్తు అనుకుంటుంది. అప్పుడు దేవుడు ఏమంటున్నాడు చూడండి, నువ్వు పత్తిత్తువా? నీకోసం నాకు తెలియదా? నీవు ఎవరెవరితో సంభోగించావో, నువ్వు ఎవడెవడితో తిరిగావో, నీవెవరెవరితో ఇష్టమై తిరిగేశావో వారినందరినీ నీవు ద్వేషించు వారినందరినీ నేను పోగు చేయుచున్నాను. నువ్వేమనుకుంటున్నావు? నువ్వెవరిని ద్వేషించలేదా? అలాగని ఎవరిని ప్రేమించలేదా? అలాగని నువ్వెవరితో తిరగలేదా? నీ కథలన్నీ నాకు చెప్తావేంటి? నీ పత్తిత్తు కబుర్లు. ఇశ్రాయేలీయులతో అంటున్నాడు, నేను చాలా పత్తిత్తును అంటావేంటి నువ్వు? ఊహలో నుంచి బయటికి రా. మొత్తాన్ని నువ్వెవరెవరితో తిరిగావో, నువ్వెవరెవరిని ద్వేషించావో, ఎవరెవరిని ప్రేమించావో, ఎవరెవరితో డేటింగ్ చేసావో అందరిని కూడా ఒకరోజు బయటికి తీసుకురాబోతున్నాను, పోగు చేస్తున్నాను అన్నాడు. చూడండి, వారిని నీ చుట్టూ పోగు చేసి వాళ్ళందరినీ నీ చుట్టూ సమకూర్చి వారికి నీ మానము కనబడునట్లు నేను దాన్ని బయలుపరుస్తాను. నీ భోగవతం అంతా ఒకరోజు నేను బయట పెట్టబోతున్నాను. వాడుక భాషలో మాట్లాడుతున్నా, అది బైబిల్ భాష. బైబిల్ భాష ఏంటి? నీ మానం అందరికీ కనబడినట్లు నేను ఒకరోజు బయట పెడతానంటున్నాడు. మనం ఏమంటాం? నీ భోగవతం అంతా బయటపడే రోజు ఒకరోజు ఉందండి. మన భోగవతం మనకు కనబడినట్టున్నా, మనం కింద గురువింద గింజలాగా దాచిపెట్టుకున్నా అన్ని దేవుడు ఒకరోజు ఏం చేస్తాడంట? బయట పెట్టి రోజు రాబోతుంది. అల్లాడంటే అల్లాడా రచ్చబండ కార్యక్రమంలో ఊరు నడిబొడ్లు అందరి ముందు బయట ఎత్తే బాగుంటుందా? ఇద్దరు ముందే సరి చేసుకుంటే బాగుంటుందా? మీరు చెప్పండి. ముందు అది డిసైడ్ అయ్యాక నేను వాక్యం చెప్తాను. ఇప్పుడు ఒకడికే తెలిసింది, వీడు ముందే ఒప్పుకొని సరి చేసుకుంటే బెటరా? మొత్తానికి అంతా వీడు ఏం చేశాడంటే తెలిసినోడు మొత్తానికి ఊరంతా జల్లేశాడు.
తీసుకెళ్ళి ఎక్కడో రచ్చబండ దగ్గర పెట్టారు. అందరికి తెలిస్తే బెటరా, అందరి ముందు సిగ్గిపోతే బెటరా, ఒక్కడి ముందే సిగ్గిపోయినా ఒప్పుకుంటే బెటరా? ఏదోటి చెప్పండి. అదేదో ఒక్కడి ముందే ఒప్పేసుకుంటే గొడవే ఉండదు కదా. రైట్, ఇప్పుడు విషయానికి వద్దాం జాగ్రత్తగా. 1 by 1 మన క్యారెక్టరు ఇదిగో. ఒక్కళ్ళంటే సంఘమే. ఒక్కళ్ళంటే సంఘం ముందు ఒప్పుకుంటేనే ఒక్కళ్ళ ముందు ఒప్పుకున్నట్టు. లేదనుకో మొత్తం భాగవతం బయటెడతానన్నాడు ఎప్పుడు? రెండవ రాకళ్ళు కదా. తీర్పు దినాన్ని ఏం చేస్తాడంట? అది ఒక్కళ్ళ ముందా అందరం ముందా? ఏది బెటరు? అది బెటరా ఇది బెటరా? ఇదే బెటరు. అయితే సంఘంలో ఒప్పేసుకున్నాం కదా. తీర్పు దినాన ప్రపంచ ప్రజలందరి ముందు కంటే ఇదే బెటర్ కదా. ఒక్కసారి 1 by 1 ధ్యానం చేద్దాం. ఫీల్ అవుతుందంట సంఘం ఏమని? నేను పెద్ద ధనవంతురాలని, బాగా పోగేసుకున్నాను, ఎంత తిన్నా తరగనంత పోగేసుకున్నాను, నాకు ఏ దిగులు లేదు, నేను హ్యాపీగా బతికేస్తాను, అసలు నాకు సావే లేదు. ఇప్పుడు ఒరిజినల్గా ప్రభు ఏమన్నాడు? 5 మాటలు చెప్పాను కదా, ఒక్కొక్కటి ధ్యానం చేద్దాం. వాస్తవంగా సంఘం అనుకున్న దానికి ప్రభు చెప్పేదానికి అస్సలు సంబంధం ఉండదు. ప్రభు ఏం చెప్పాడు? నంబర్ 1, నీవు దౌర్భాగ్యుడు. ఈ 5 ఆలోచిద్దాం మనం ఇప్పుడు. నీవేమన్నాడు? దౌర్భాగ్యుడు అన్నాడు. దౌర్భాగ్యుడు అంటే ఏంటి చెప్పండి? చెప్పండి అమ్మా. అప్పుడప్పుడు అంటాం కదా, ఇంత బతుకు బతికి, చెప్పండి, ఇంత బతుకు బతికి ఇంటి వెనకాల తెచ్చాడంటే దీన్ని ఏమంటాం? అంటే వాడికి ఇల్లు లేదా? ఎందుకంటాం ఆ మాట? అసలు తెలుసా మీకు? అసలు ఆ ఇల్లు కట్టించినోడు వాడే, ఆ ఇంట్లో ఏసీ వేయించినోడు వాడే, ఆ ఇంట్లో వస్తువులు అన్నీ కొన్నోడు వాడే. కానీ ఆ ఇంట్లో సావడానికి మాత్రం ఏమి లేదు. చచ్చిపోయే ముందు తీసుకెళ్ళి ఇంటి వెనకాల ఒక తాటాకు అడ్డం పెట్టి ఇంటి వెనకాతలు వేసారంట నొలక మంచం. ఇంతగా ఇంట్లో ఉన్న డబల్ కాటు 6x6 కింగ్ సైజ్ బెడ్ కొన్నది కూడా వాడే. కానీ ఎక్కడున్నాడు చివరికి? ఎంత బతుకు బతికి ఎంత సంపాదించి ఇంటి వెనకాల చచ్చాడు. దీన్ని ఏమంటారు? బాగా చెప్పారు, నిజమే. దౌర్భాగ్యం అంటే బాధాకరమైన స్థితి. అయ్యో ఎంత బాగా బతికాడండి, కానీ పిల్లలు చూసారా తీసుకెళ్ళి ఇంటి వెనకాల పడేశారు, ఎంత దౌర్భాగ్యం అండి అంటాం. అన్నీ ఉండి కూడా అనుభవించలేని స్థితిని ఏమన్నారు? దౌర్భాగ్యం. అవకాశం ఉండి కూడా సద్వినియోగం చేసుకోలేని స్థితిని ఏమంటారు? దౌర్భాగ్యం. మళ్ళీ 2 మాటలు చెప్పాను. అన్నీ ఉండి అనుభవించలేని స్థితి దౌర్భాగ్యం, అవకాశం ఉండి సద్వినియోగం చేసుకోలేని స్థితి దౌర్భాగ్యం. రైట్. ఇప్పుడు మొన్న అడిగిన ప్రశ్న, ఇక్కడ మీలో క్రైస్తవులు ఎంతమంది ఉన్నారు? చేతులు ఎత్తండి ఒకసారి. ఆ రోజు వదిలేండి, ఈరోజు ఎత్తండి. ఆ రోజు వదిలేండి ఆ టాపిక్. ఈరోజు ఏమైనా ఉన్నారా? ఎవరు లేరా? పాస్టమ్ గారు ఎత్తితే మీరు ఎత్తుతారా? పాస్టమ్ గారు నరకానికి వెళ్తారు మీరు కూడా? వెళ్ళిపోరా? రైట్. దేవుణ్ణి ఎరుగని స్థితి దౌర్భాగ్యం. ఒకసారి చూడండి, దౌర్భాగ్యులు ఎవరో తెలుసా? దేవుడు అందుబాటులో ఉన్నాడు. దేవుడు అందుబాటులో, యేసుప్రభు అందుబాటులో ఉన్నాడా లేడా? చెప్పాలి. కానీ ఉన్నా కూడా ఆయన్ని ఎరుక్కుపోవటం ఏంటి చెప్పండి అమ్మా, చెప్పండి అమ్మా. ఇప్పుడు దేవుణ్ణి ఎరుగని అన్యులు ఎవరు? చెప్పండి అమ్మా. దేవుణ్ణి ఎరుగని అన్యులు ఎవరు? ఏమంటున్నారమ్మా? దేవుణ్ణి ఎరుగని అన్యులు ఇశ్రాయేలీలు ఎందుకు అవుతారు? దేవుణ్ణి ఎరుగని అన్యులు ఎవరు? యేసుప్రభు అందుబాటులో ఉన్నా కూడా ఆయన ఎరుగట్లేదు కదా అన్యులు. వాళ్ళెవరు? అందుబాటులో ఉన్నా సద్వినియోగం చేసుకోవట్లేదు. వాళ్ళెవరు? దౌర్భాగ్యులు. ఎవరు వాళ్ళు? దేవుడు అందుబాటులో ఉండి కూడా ఎరగని వాళ్ళు ఎవరు? దౌర్భాగ్యులు. మీరు దేవుణ్ణి ఎరిగిన వాళ్ళ కాదా? ఎరిగిన వాళ్ళేనా? ఎరిగిన వాళ్ళేనా?
ఎరిగి బతుకుతున్నారా? ఎరిగారులే, అబద్ధం ఆడరాదు, సత్యం ఎరిగారా? అంటే దేవుణ్ణి ఎరిగారా? మరి ఆడకుండా బతుకుతున్నారా? అంటే ఎరిగి బతకని వాళ్ళు ఎవరు అమ్మా? అర్థం అవట్లా. దానికి ఏదో కొంత మసాలా ఉంటుంది. మరీ దౌర్భాగ్యులు. ఇప్పుడు దేవుణ్ణి ఎరిగిన అన్నిలు బెటరా, దేవుని ఎరిగి బతకని వాళ్ళు బెటరా? నడిచేయండి, ఇంకెందుకు మరి గుడి అన్నీ అవసరమా? మరీ దౌర్భాగ్యం కదా మనం. కొరింథీయులకు రాసిన పత్రిక చూడండి, బైబిల్ ఏముందో. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 19వ వచనం. ఎరగనోడు ఎవరు? దౌర్భాగ్యుడు. వాళ్ళందరికంటే దౌర్భాగ్యుడు ఎవరు? ఎరిగినోడు. అంతే కదా? బాగుంది కదా వాక్యం, చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం ఎవరమే? మరీ దౌర్భాగ్యులం. అంటే మనకంటే లవోదీకి సంఘం బెటరేనా? కేవలం లవోదీకి సంఘాన్ని ఏమన్నాడు? నీవు దౌర్భాగ్యుడు అన్నాడు. మన కోసం ఏమంటున్నాడు? గోనగూడెం సంఘమా మరీ దౌర్భాగ్యులు మీరు అన్నాడు. పౌలు కూడా అది అన్నాడండి. ఎందుకన్నాడో తెలుసా? నేను ప్రభు కోసం బ్రతకాలనుకుంటున్నాను, కానీ ఈ శరీరం నన్ను బ్రతకనివ్వడం లేదు. మనందరితో కూడా అదే పరిస్థితి. మంచి చేయాలనుకుంటాం, చేయలేకపోతున్నాం. చెడు మానాలనుకుంటాం, మానలేకపోతున్నాం. బాగా బ్రతకాలనుకుంటాం, బతకలేకపోతున్నాం. అలా బ్రతకకుండా చేసేదేంటి? ఈ శరీరం. అందుకే పౌలు తన శరీరంతో ఏమని మాట్లాడుకుంటున్నాడు చూడండి దయచేసి. రోమిలకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 24వ వచనం. రోమా 7:24. అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను. అంటే ఈ శరీరాన్ని ధరించుకొని పాపం చేయకుండా యేసు బతికాడు. ఈ శరీరాన్ని ధరించుకొని పాపం చేయకుండా బతికే అవకాశం ఉందని ఎవరు చేసి చూపించారు? యేసు చేసి చూపించాడు. అలా నేను కూడా బ్రతకొచ్చు, అవకాశం ఉంది, కానీ నేను బ్రతకలేకపోతున్నాను. అంటే అవకాశం ఉండి బ్రతకలేకపోతున్నా నేను ఎవడని? అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను. అందుకంటున్నాడు చూడండి, ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి నన్నెవడు విడిపించును అన్నాడు. మనం కూడా దేవుడు 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 అనేది దొంగ మాట. అవసరాలకు వాడుకునేది నిజమైన మాట. దేవుణ్ణి దేనికోసం వాడుకుంటామో తెలుసా మనం? అవసరాలు. మా పిల్లోడు పాస్ అయితే కానుకెత్తా, ఉద్యోగం ఇస్తే సందా ఎత్తా, మరి రాకపోతే మొత్తానికి నేనే రాను. ఎక్కడికి? గుడికి రాను. మరి నువ్వు రాకపోతే మరి ఆయనకి గడవదు. మరి నువ్వు రాకపోతే దేవుడికి గడవదు కదా. అలాంటి బెదిరింపులు ఎవరికి బెదిరింపులు? దేవుడికి బెదిరింపులు. రాను పో, రాకపోతే పో అంటాడు ఆయన, అంతే. మనమైతే చేసేదేమీ లేదు. నువ్వు రాకపోతే ఆయనకి లాస్ ఏమీ లేదు, వస్తే నీకే మంచిది. అర్థమవుతుందా? ఇక్కడ ఏమంటున్నాడు తెలుసా? అట్టి మరణమునకు లోనైన శరీరము నుండి నన్ను ఎవరు? నేనెంత దౌర్భాగ్యుణ్ణి. శరీర సంబంధమైన వాటి కోసం మనం దేవుణ్ణి వాడుకుంటామండి. వాళ్ళే దౌర్భాగ్యులు. అదే మాట చెప్పాడు లోకాసు వార్తలో ఉపమానంలో 8వ అధ్యాయం 14వ వచనంలో. ముండ్ల పొదలలో పడిన విత్తనమును పోలిన వారెవరనగా మీరందరూ కూడా దౌర్భాగ్యులు. ఎందుకయ్యారంటే ప్రారంభంలో మంచి ఆలోచనలతోనే వచ్చారు, మంచి ఫైర్తోనే వచ్చారు, మంచి మంటతోనే వచ్చారు, మంచి ఉద్యమంతోనే ఉన్నారు. కానీ రాను రాను ఎందుకు సలబడిపోతున్నారంటే చెప్తున్నాడు చూడండి. కాలం గడిచే కొద్దీ ఈ జీవన సంబంధమైన విచారముల చేత ఫస్ట్ బాప్తిసం తీసుకున్నప్పుడు వరుసగా 7 వారాలు మానవు. 8వ వారం నుంచి వారం విడిచి వారం అమ్మా, ఓకే. 9వ వారం వచ్చిన తర్వాత 2 వారాల తర్వాత
10వ వారం వచ్చిన తర్వాత 3 వారాల తర్వాత 11వ వారం వచ్చిన తర్వాత ప్రభు బల్ల రోజు, ఎందుకంటే నెలకు ఒక రోజు ఇచ్చే సంఘాలు ఉంటాయి కదా, ఆ రోజు మొత్తానికి 1 సంవత్సరం గడిచిన తర్వాత కిసిమిసుకో చెప్పండి ఆ కిసిమిసుకో, లేదంటే ఆ ఈస్టర్కో, లేదంటే మయ్య గారి మా నాయన చచ్చిపోయాడు, మా నాయన సమాధి దగ్గర ప్రార్థన చేద్దు కానీ రా, ఎవరిని పిలవటానికి, అయ్యగారిని కేకేయడానికో వస్తాడు. అదన్నమాట. ఎందుకు ఇలాగైపోతున్నారు అంటే తెలియక దౌర్భాగ్యులయ్యారా? దౌర్భాగ్యుడు అంటే ఏమనుకుంటా, అలాగని వాడు అట్లా నెలకు ఒకసారి వచ్చేవాడు, సంవత్సరానికి ఒకసారి వచ్చేవాడు, ప్రారంభంలో వచ్చినట్టు రాకుండా ఆగిపోయిన వాడు ఎంత ధైర్యంగా బతుకుతాడో తెలుసా? నేను బాప్తిసం తీసుకున్నా, నేను గుడికి వెళ్ళకపోయినా పర్లేదు. దీన్ని ఏమంటారంటే దౌర్భాగ్యం. ఎవడు చెప్పాడు? నేను అడ్మిషన్ అయినా హై స్కూల్లో, ఇంక నేను బడికి వెళ్ళిపోయినా పర్లేదు, బడికి వెళ్ళకపోయినా పర్లేదు అంటాడా? మరి పాస్ ఎట్ అవుతాడు వెళ్ళకపోతే? మరి బాప్తిసం తీసుకోవడం అడ్మిషన్తో సమానం. అది దాన్ని కొనసాగించాలంటాడు పౌలు గారు. రక్షణ ఏం చేయాలంట? కొనసాగింపనీయుడి అంటాడు. అది చివరి వరకు, అందుకంటాడు అంతము వరకు సహించిన వాడే రక్షించబడును అంటాడు. నువ్వు చచ్చిపోయేంత వరకు దాన్ని జాగ్రత్త కాపాడుకుంటేనే కాపాడబడేది ఇది. కాబట్టి ప్రియులారా, ఈ మాటలన్నీ విన్న తర్వాత మనకి ఏమర్థం కావాలో తెలుసా? మనకి బాగుపడే అవకాశం ఉండి కూడా బాగుపడకుండగా, వినాలి బాగా, చర్చికి వెళ్ళే అవకాశం ఉండి కూడా వెళ్ళకుండగా, ప్రార్థన చేసుకునే అవకాశం ఉండి కూడా చేసుకోకుండగా, వాక్యం చదివే అవకాశం ఉండి కూడా వాక్యం చదవకుండగా, అర్థమవుతున్నాయి నా మాటలు? అవకాశం ఉండి కూడా సద్వినియోగం చేసుకోకుండగా, బాగున్నానులే, భక్తిగా ఉన్నానులే అని అనుకునే వాళ్ళని ఏమన్నాడు? అది మ్యాటరు. ఇందులో చాలామంది తేలిపోతారు. మనం మరీ దౌర్భాగ్యులు. రెండోది ఏంటి చెప్పండి? రెండోది చదవండి. రెండోది ఏంటి? దిక్కుమాలినోడు. మీ బైబిల్లో దరిద్రుడు అని ఉందా? నా బైబిల్లో దిక్కుమాలినోడు అని ఉంది. మీ బైబిల్లో ఏముందో చెప్పండి. రెండోది దిక్కుమాలినోడేనా? మిమ్మల్ని ఆ మాట అంటే మీరు ఊరుకుంటారా? ఆశారుబాబు దిక్కుమాలినోడు అని అన్నా నన్ను ఊరుకుంటాడు ఆయన? ఉంటాడా? భావం లేపు, కోమలోకి వెళ్ళిపోయాడు. నీకోసం మాట్లాడుతున్నాను బా. కొంత మంచినీళ్ళు తాగుతాను. రెండోది ఏంటమ్మా? ఇది ఎవరికైనా ఈ పదం నచ్చుద్దా? నచ్చదా? దిక్కుమాలినోడు అంటే. ఈ దిక్కుమాలినోడు అంటే ఎవరు ఇప్పుడు చెప్పండి? ఇప్పుడు ఏమనుకుంటున్నాడు వీడు దిక్కుమాలినోడా? నిజంగా ఈ సంఘం ఏమనుకుంటుంది? నేను ధనవంతుణ్ణి. రెండోది, ధనాన్ని సమృద్ధిగా నేను దాచిపెట్టుకున్నాను, సంవత్సరాలు చచ్చిపోయేదాకా తిన్న తరగని పోగేసుకున్నాను అంటుంటే ప్రభు ఏమన్నాడు? తుసుమని అంతుంటే నువ్వేటి దిక్కుమాలినోడు అంటావేటి ప్రభువా? అర్థమవుతుంది మీకు? అంత రివర్స్గా లేదా? అంత నాది అంటుంటే సంఘం నువ్వు దిక్కుమాలిదానం అంటున్నాడు. సింపుల్గా ఒక మాట చెప్తాను నేను, చూడండి. మనం అప్పుడప్పుడు అంటాం కదా, ఏ దిక్కు లేనోడికి, చెప్పండి, ఏ దిక్కు లేనోడికి దిక్కులు ఉన్నోడికి కూడా ఎవరు దిక్కు? ఇది చెప్పలే చాలామంది. అసలు నీకు దిక్కులు వచ్చినాయి అంటే దానికి దిక్కు ఎవరు? దిక్కులు వచ్చినందుకు దేవుడి దిక్కు, ఏ దిక్కు లేనోడు కూడా దేవుడి. ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే, మనకి ఏమంటారు, కోట్ల రూపాయల డబ్బులు ఉండొచ్చు, వెండి ఉండొచ్చు, మన స్థితి గురించి నేను మాట్లాడుతున్నాను, బంగారం ఉండొచ్చు, కుటుంబంలో అందరికి ఉద్యోగాలు ఉండొచ్చు కదా, మన అన్ని స్థితులు బాగుండొచ్చు. బాగా వినాలి ఈ పాయింట్. దిక్కుమాలినోడు అంటే చెప్తున్నాను, మన స్థితి ఏ స్థితిలో చూసిన స్థితులన్నీ అలాగున్నాయి, బాగున్నాయి. కానీ నువ్వు అన్ని స్థితుల్లో ధనవంతుడివే, రిచ్గానే ఉన్నావు,
కానీ నీలో దేవుని కలిగిన స్థితి లేదు. అయిపోయింది రెండో దానికి నా సమాధానం. దేవుడు కలిగిన స్థితి లేకపోవడాన్నే నువ్వు ఏ స్థితిలో గొప్పగా ఉన్నా, మళ్ళీ చెప్తున్నా, నీ ప్రతి పరిస్థితిలో నువ్వు గొప్పగా ఉన్నా దేవుడు కలిగిన స్థితి నీకు లేకపోతే నువ్వెవడవి? మళ్ళీ చెప్పనా, నువ్వు అన్ని స్థితుల్లో బాగున్నావు, ప్రతి పరిస్థితుల్లో నీ స్థితి ఎలాగుంది? చాలా బాగుంది. కానీ నీ స్థితి ఏ స్థితి? దేవుడు లేని స్థితి, దేవుణ్ణి ఎరుగని స్థితి. అన్ని స్థితులు బాగుండి నీ జీవితంలో దేవుడు లేకపోతే ఆ స్థితిని ఏమన్నారు? దేవుణ్ణి ఎరగనోడి దిక్కుమాలోడు. కానీ వీళ్ళు ఏమనుకుంటున్నారంటే దేవుడు మా దేవుడు, దేవుడు మాకు బాగా తెలుసు, వాక్యం మాకు బాగా తెలుసు అని అనుకుంటున్నారు. మీకు అర్థమైందా? వాక్యం తెలుసు, దేవుడు తెలుసు, కానీ వాక్యానుసారంగా బ్రతకట్లేదు, దేవుడు కోరుకున్నట్టుగా బ్రతకట్లేదు. దేవుడు మా దేవుడు, మాకే దేవుడు అనుకుంటున్నారు, కానీ దేవుడు వాళ్ళని ఎప్పుడో వదిలేశాడు అన్న సంగతి వాళ్ళకి అర్థం కాదు. ఎందుకు వదిలేశాడు అంటారు? వారి స్థితి బాగో లేదు. రెండు అయిపోయినాయి. మూడోది ఏమన్నాడు చెప్పండి? మూడోది ఏంటంట? దరిద్రుడా. ఏమంటున్నాడండి సంఘాన్ని? ఎప్పుడన్నా దేవుడు సంఘాన్ని ఇలా తిట్టడం మీరు ఎప్పుడైనా చూసారా? ఇప్పుడే చూస్తున్నారా? సంఘాన్ని ఏమని తిట్టాడు? మొదటిది స్టార్టింగ్లో దౌర్భాగ్యుడా అన్నాడు సంఘాన్ని. రెండోది ఏమన్నాడు? దిక్కుమాలోడా అన్నాడు సంఘాన్ని. మూడోది ఏమంటున్నాడు? దరిద్రుడా. ప్రభు సంఘాన్ని ప్రేమించడమే తెలుసు మీకు, సంఘాన్ని ఎరగదిట్టేసాడని తెలియదు మీకు. ఇవి ఇప్పుడు తిట్లు ఎన్ని చూపిస్తుందని చూడు. ఆయన సంఘమును ప్రేమించి పెళ్ళిళ్ళప్పుడు చదివేస్తారు, కలంకమైనను ముడతైనను మచ్చైనను మరి అట్టిది ఏదైనాను లేక ఏం చేశాడంట? దాని కొరకు తన్ను తాను అర్పించుకొనెను. భలే చదువుతారు కదా బిడ్డలారా, చదువుతారు లేదా? 5వ అధ్యాయం 22 వచనం నుండి చదువుతారు ఎఫెసీ. కానీ సంఘాన్ని ప్రేమించడమే కాదు, తాట తీయడం కూడా ఆయనకు బాగా తెలుసు. ఏమంటున్నాడు? దరిద్రుడు అన్నాడు. మన సంఘంలో ఉన్నారో దరిద్రులు? దరిద్రుడు అంటే ఏంటి? ముందు ఆన్సర్ చెప్పండి నాకు. ఒక్క పూట కూడా తినడానికి గతి లేనోడే. ఈ పదం లాజర్ దగ్గర వాడబడింది కదా. ఆ దరిద్రుడు అని అంటాడు. ధనవంతుడు ఒకడుండెను, లాజర్ అని దరిద్రుడును. చూసారా? అంటే అక్కడ పక్క ఆపోజిట్, ధనానికి ఆపోజిట్ ఏంటి? దరిద్రం. ఈ సంఘం ఏమనుకుంటుంది? లేకపోతే ఈ సంఘం అదేంటమ్మా అలాగున్నారు? నేను ధనవంతుని అనుకుంటుంటే ప్రభు ఆపోజిట్ వాడు వాడుతున్నాడు. ఏంటిది? నువ్వు ధనవంతుడు కాదు. ఏమంట? ధనవంతుడు ఉండెను, దరిద్రుడు ఉండెను. ఇప్పుడు దరిద్రుడు అంటే ఎవరు? ఒక్క పూట కూడా గతి లేక ఆ ధనవంతుడు గుమ్మం దగ్గర పడుండి భోజన బల్ల మీద నుంచి ఏమైనా ముక్క పడితే కుక్క పిల్ల వచ్చి తీసుకెళ్ళినట్టుగా కింద పడ్డ దానికోసం ఎదురు చూసేవాడు ఎవరు చెప్పండి? దరిద్రుడు. అంటే అసలుకి ఆ పూటకి తినటానికి లేనివని ఏమన్నారు? దరిద్రుడు. మనం ధనవంతులమా దరిద్రులమా చెప్పండి? అదేంటమ్మా అలాగున్నారు? లోకాసు వార్త 16వ అధ్యాయం 22వ వచనం. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున అనుకున్నట్టుకు కొనుక్కోబడింది. ధనవంతుడు కూడా చనిపోయి ఎలా చూడాలి మీరు ఒక్క పూట కూడా గతి లేనోళ్ళ, ఒక్క పూట కూడా తిండి లేనోళ్ళ? మీరు గతి లేనోళ్ళే. ఏంటి పాస్టర్ గారు అంత మాట అన్నారంటే, తినడానికి ఉండి కూడా తినడానికి గతి లేనోళ్ళు. మీకు మంగళవారం బో ఉంటుంది, లక్షవారం బో ఉంటుంది, ఆదివారం బో ఉంటుంది, సమృద్ధిగా ఉంటుంది. ఉండి తినడానికి గతి లేని వాళ్ళు ఎవరంటే మనమే. రెండో శనివారం ఏముంటుంది? 2-3 ప్రసంగాలు ఉంటాయి కదా, అక్కడ పూర్తిగా ఉంటుంది తినడానికి. కానీ తినడానికి కూడా రావటానికి గతి లేని వాళ్ళు.
వచ్చినా తినడానికి గతి లేని వాళ్ళు వచ్చినా కూడా ఉండరు కదా అక్కడ. అందుకంటాడు అసలు యేసు ప్రభు మనల్ని ధనవంతులుగా చేయడానికి వచ్చాడు. ధనం ఇచ్చాడు సమృద్ధిగా, కానీ అనుభవించే స్థితి లేదు మనకు. వాక్యం కంటే గొప్పది ఏముంది, విలువైంది చెప్పండి? అసలు యేసు ప్రభు ఈ లోకానికి వచ్చిందే దరిద్రులమైన మనల్ని ధనవంతులకు చేయటానికి. యేసు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? దారిద్ర్యంలో ఉన్నాం మనం, దారి తెన్ను తెలియక బతుకుతున్నాం మనం. అలాంటి దరిద్రులమైన మన కోసం మనల్ని ధనవంతులు చేయాలని ఈ లోకానికి వచ్చి యేసు ప్రభు ఏం చేశాడు? ఆయన దరిద్రాన్ని అనుభవించాడు. దరిద్రం ఎవరు అనుభవించారు? అవునా కాదు చెప్పండి? ఎట్లా అనుభవించాడు? మనకలాగా బీరువాలో 100 చీరలు, సెల్ఫ్లో 30 నైటీలు కదా, ఇంకో సెల్ఫ్లో 50 పంజాబీ డ్రెస్సులు అట్టున్నాయంటే ఆయనకి. ఎప్పుడు చూసినా ఆ ఒక్కంగే. ఎంత దారిద్ర్యం ఆలోచించండి. ప్రభువా నువ్వెక్కడికి వెళితే అక్కడికి వస్తానంటే నోరు మీరబాయా, ఏం మాట్లాడుతున్నావురా మాయ నువ్వు? ఆకాశ పక్షులను చూడండి, వాటికి ఏముంటాయి? ఆకాశ పక్షులకి గూళ్ళు ఉన్నాయి. నక్కలకు చూడండి బొర్రీలు ఉన్నాయి. నాకంటే దిక్కుమాలినోడు ఎవడు లేడరా బాబు, నా అంత దరిద్రం ఎవడుకుంటుంది చెప్పండి? నాకు తలవాల్చుటకైనను అంతకంటే దరిద్రం ఏముంటుంది చెప్పండి? మనం అలాగే ఉన్నామేంటి? ఎవరి కోసమండి ఆయన అలాగైపోయాడు? మన కోసం. మనల్ని ధనవంతులుగా చేసినా కూడా ఇంకా దరిద్రంగా బతుకుతున్నామంటే ఇంకెవడు బాగు చేస్తాడు చెప్పండి? ఆయన వచ్చాడు, దారిద్ర్యాన్ని అనుభవించాడు, మనల్ని ధనవంతులుగా చేశాడు. అందుకనే ఈరోజు క్రైస్తవుల్ని బీసీసీలుగా పెట్టారు. ఎందుకో తెలుసా? బీసీసీలుగా అంటే అర్థం ఏంటో తెలుసా? ఏమి గతి లేనోడని కాదు, ఆడు ఉన్నోడనే. ధనవంతులుగా చేశాడు ఆయన. అయినా కూడా మనల్ని ధనవంతులుగా చేసినా కూడా మనం ఎలా బతుకుతున్నాం? దరిద్రంగానే బతుకుతున్నాం. ఇంకెంతకంటే దరిద్రం ఏముంటుంది చెప్పండి? ఇప్పుడు బేసిక్గా నీతా అంబానీ ఉందండి. నీతా అంబానీ తెలుసా మీకు? ముంబై ఇండియన్స్కో దేనికో ఆవిడ పిల్లలకు బాగా తెలుసు, పెట్టుబడి పెట్టిందంట. వాళ్ళ ఆయన పేరేంటి? ముఖేష్ అంబానీ అండి. వాడి కడుపును పుట్టిన కొడుకు ఎవడైతే ఉన్నాడో వాడు ధనవంతుడో దరిద్రుడో మీరు చెప్పండి? ఏమ్మా? ఇప్పుడు ఇది ఈ శాలల్లోకి పోయే దారిలో ఆ పక్కన డంప్ యార్డ్ లాగా ఉంటుంది కదా, చెత్త అంతా తెస్తారు. ముఖేష్ అంబానీ కొడుకు ఆడికొచ్చి ఆ డ్రైనేజీలో ఉన్న బాటిళ్ళన్నీ ఏరుకుంటా ఉన్నాడు అనుకోండి, ఇంక అంతకంటే దరిద్రం ఏమన్నా ఉంటుందా? మనది అలాంటి పరిస్థితి. ఆయన యందు జన్మించాం మనం బాప్తిస్మం ద్వారా. ఆయన పిల్లలం మనం, ఆయన వారసులం, ఆయన తోడి వారసులం. కానీ ఒక్కోసారి మనం డిగ్నిటీ కూడా మరచి బిహేవ్ చేస్తూ ఉంటాం చూసారా? ఇంక అంతకంటే దరిద్రం ఏముంటుంది చెప్పండి? పైపెచ్చి మనం ఏమనుకుంటామంటే నేను లాయల్గా ఉన్నా, లగ్జరీగా ఉన్నా, హుందాగా ఉన్నా, అలా ఫీల్ అవుతూ ఉంటాం. ఊహల్లో నుంచి బయటికి రండి, నీవు దరిద్రుడవు. 4వది ఏంటి చెప్పండి అమ్మా? మీ అందరికి నేను కనపడుతున్నానా? ఓ అమ్మా ఇలా చూడండి అమ్మా, ప్రసంగం అయిపోయింది. మీ అందరికి నేను కనపడుతున్నానా? కనపడిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? చేతులు ఎత్తండి, పర్లేదు. మీ అందరికి నేను కనపడుతున్నానా? మరి మీరు గుడ్డోళ్ళు ఎందుకు అవుతారు? అవరు కదా? అవుతారా? పచ్చి గుడ్డోళ్ళు మీరు, మామూలు గుడ్డోళ్ళు కాదు. చూడండి ఏమంటున్నాడు, దీన్ని ఆత్మీయ అంధత్వం అన్నాడు. ఏ అంధత్వం ఇది? మనోనేత్రాలకి గుడ్డితనం. ఏటికి గుడ్డితనం? ఈ మాట యేసుప్రభు ఎప్పుడో చెప్పాడు. యోహాను సువార్త 9వ అధ్యాయం 39 ఎంత బాగా చెప్పాడు చూడండి. అప్పుడు యేసు 9:39 పుట్టుగుడ్డివాడు గురించి మాట్లాడుతూ, అప్పుడు యేసు చూడని వారు చూడవలెను. అబ్బే, ఇప్పుడు మీరు చూస్తున్న గుడ్డోళ్ళు. రెండో పాయింట్ ఇది. మీరు ఎవరు? మీరు కాదులే, మనం అనుకుందాంలేండి. మనం అంటే మీకు సమ్మగా ఉంటుంది. ఎందుకంటే
మీరు అనే వచ్చిన బాగోదుగా. మనం ఎవరమే రెండో లైను. చూస్తున్న గుడ్డివారు ఎవరు చెప్పండి? మనమే. మత్తయి సువార్త 13వ అధ్యాయం 15వ వచనం, గనుక మీరు వినుట మట్టుకు విందురు. ఉందమ్మా? ఏటమ్మా అలా తడుముకుంటున్నారు? మత్తయి సువార్త 13:15, 13వ అధ్యాయం 15వ వచనం. గనుక మీరు వినుట మట్టుకు విందురు, గ్రహింపురు, చూచుట మట్టుకు చూతురు గాని ఎంత మాత్రము చూడరు. మీ అందరికీ నేను కనపడ్డాను కానీ కనపడతలేదు. అర్థమైందండి నా భాష? మీ అందరికీ నేను కనపడుతున్నాను కానీ చెప్పండి కనపడటం లేదు. అదే అన్నాడు ఆయన. మళ్ళీ చదవండి. చూచుట మటుకు చూతురు కానీ చూడరు. తర్వాత చూడండి, బాగుంటుంది. చదువమ్మా. చూచుచుండియు చూడరు అన్నాడండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం, 4:4, దేవుని స్వరూపి అయ్యున్న క్రీస్తు మహిమను కనబరుచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు. ఇప్పుడు మన గుడ్డితనం ఎక్కడ గుడ్డితనం గురించి మాట్లాడుతున్నాడు? మనోనేత్రాలకు అపవాది కలిగించిన గుడ్డితనం. ఆ గుడ్డితనంలో ఉండి మనం ఎలా ఫీల్ అవుతున్నాం అంటే, బాగా కనపడుతున్నాయి నాకు. ఇప్పుడు నీకు గుడ్డితనం ఉందని తెలియాలంటే మామూలుగా అంటే శారీరకంగా చెప్తున్నాను, కంటి కళ్ళజోడు షాప్కి హాస్పిటల్ దగ్గర కళ్ళజోడు షాప్ దగ్గరికి తీసుకెళ్తే వాళ్ళ దగ్గర వరుసగా ఉంటాయండి. ఏంటి? లెన్సెస్ ఉంటాయి. నీకు కళ్ళజోడు కానీ కళ్ళజోడు ఒక ఫ్రేమ్ ఎడతాడు. అది కళ్ళజోడు కాదు కానీ కళ్ళజోడు ఒకటి ఎడతాడు. ఎదరట్టింగ్ మన రూపాయి బిల్లేసినట్టు ఒక గ్లాస్ వేస్తాడు, ఒక లెన్స్. ఇప్పుడు చదువు అనగానే అలాగనుకొని మొత్తానికి పై మాత్రం బాగా కనపడుతుంటాయి. ABCDFZ అంట అయిపోయింది. ఇంకోటి అతడు అలా మొత్తానికి వేసేసరికి శివరాగరికి ఏం ఆపడతలేదని బోజరు ఉందండి అంట, మసకగా ఉందండి అంటాం, అలికేసినట్టు ఉందండి అంటారు. ఇప్పుడు ఒక్కొక్కటి తీసి ఒక్కొక్కటి పెడుతుంటాడు. అంటే ఇదేంటి భూతత్వం? అది అంటే నీకు లోపల కనపడాల్సింది బయట ఎడుతున్నాడు. లోపల కనపడాల్సింది ఎక్కడ ఎడుతున్నాడు? బయట ఎడుతున్నాడు. అదే లెన్స్. కొంతమందికి గుడ్డు కట్ చేసి కూడా లెన్స్ లోపల పెడతారు. సో అదంతా ఎందుకు లేని సుక్కలాలు అంటారు చూసారా? అదేది క్యాట్రైట్స్ అంటారు ఇంగ్లీష్లో. ఇప్పుడు ఒక్కొక్క అద్దం పెడతామంటే చివరి అద్దానికి వచ్చేసరికి భలే కనపడింది అంటారు. అంటే అప్పుడు దాకా నువ్వు గుడ్డోడు అన్న సంగతి నీకు తెలియదు. ఎప్పుడు దాకా? ఈ అద్దం ఎట్టేదాకా. ఇప్పుడు మనమంతే మనకి లెన్స్ కావాలా? మనం గుడ్డోళ్ళం అండి. అందుకన్నాడు చూడండి, యుగ సంబంధమైన గుడ్డోళ్ళమని మనం తెలియకపోతే అలాగే చెప్పండి. ఈ అంధత్వం మనల్ని చంపేసేదాకా మనల్ని తెలుసుకునివ్వదు. ఎలాగంటే ఎగ్జాంపుల్ చెప్తారు, రాసుకోండి. మన బాహ్య కళ్ళకు కనిపించేవి నిజాలు కావు, దాని వెనకున్నది చూడాలి. వాడే నిజమైన చూపు కలిగిన వాడు. దీన్ని మన తెలుగు భాషలో దూరదృష్టి అన్నారు. ఏ దృష్టి? దానికి మరొక పేరు నిరీక్షణ, విశ్వాసం. ఏంటంటది? క్రైస్తవుడుకున్న విశ్వాసం అంటే ఏంటది? జరగబోవున్నది జరుగుద్దని నమ్మడం, కనిపించనివి ఉన్నవని నమ్మడం. మీకు అర్థమవుతుందా? నిరీక్షణ అంటే జరగబోయేది ఖచ్చితంగా జరుగుద్దని విశ్వసించడం. ఇది కలిగిన వాడే ఎవరు చెప్పండి? క్రైస్తవుడు. క్రైస్తవుడు అంటే దృష్టి కలిగిన వాడు.
కానీ చాలామంది క్రైస్తవుల కళ్ళకి మెటీరియల్ కనపడుతుంది, కానీ దాని తర్వాత జరగబోయే పరిస్థితి తెలుసుకోలేకపోతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్, యోధాకు కళ్ళ ముందు కనపడుతున్న 30 వెండి నాణాలు బాగా కనపడుతున్నాయి లేదు చెప్పండి. దుష్టునోడా లేనోడా? ఏటమ్మా అలా ఉన్నారు? 30 వెండి నాణాలు కనపడతలేదా? లెక్కేసుకోకుండా తీసుకున్నాడా? అమ్మా లెక్కేసుకుంటాడు కదా. కానీ 30 వెండి నాణ్యాలు చూస్తున్న గుడ్డివాడు ఎవరు చెప్పండి? అదేంటమ్మా అలాగున్నారు? పొట్ట బగిలి పేగులు బయటకు వస్తాయి అనేది చూస్తలేదు. ఇప్పుడు దుష్టున్నోడా లేనోడా? అకెల్దమా అన్నారు, అనగా రక్తపు భూమి. ఆ అకెల్దమా అనేది చూడలేకపోయాడు. ఏం చూశాడు? 30 వెండి నాణ్యాలు. ఇప్పుడు దృష్టి ఉన్నోడా లేనోడా మీరు చెప్పండి? గుడ్డోడా మంచోడా చెప్పండి? గుడ్డివాడు. రెండో సందర్భాన్ని మీకు చెప్తాను. గెహజీ, ఆడికి ముందున్న కానుకలు కనపడుతున్నాయి లేదా? పట్టు వస్త్రములు కనపడుతున్నాయి లేవా? వెండి బంగారాలు కనపడుతున్నాయి. ఎవరికి? గెహజీకి. ఎవరి గెహజీ? ఎలీషా శిష్యుడు. కనపడుతున్నాయి బాగా, రైట్. కానీ వెనకాతలు ఉన్న కుష్ఠరోగం ఏమైనా వెనకాల ఉన్న కుష్ఠరోగం కనపడిందా? అందుకని గుడ్డోడా మరి మంచోడా మీరు చెప్పండి? చెప్పండి అమ్మా. ముందున్న దెలీలు కనపడ్డది కదా, తర్వాత ఉన్న గానుగా, తర్వాత ఉన్న గుడితనం, కళ్ళు బీకేస్తారు, అవి చూసాడా సంసోను? గుడ్డోడా కాదా? బలమైన గుడ్డోడు ఎవరు చెప్పండి? ఏటమ్మా? సంసోనే. ఆకానుకు కూడా ఇక్కడ కనపడుతున్న వస్త్రాలు కనపడ్డాయి, వెండి కనపడ్డది, బంగారం కనపడ్డది కదా. లోయలో వాళ్ళ భార్య శవం, లోయలో వాళ్ళ పిల్లల శవం, లోయలో ఈడి శవం చూడాల. ఆకాను గుడ్డోడు కాదా మీరు చెప్పండి? చెప్పండి అమ్మా. పెద్దోడి దగ్గరకు వద్దాం. దావీదు కూడా బత్షెబ కనపడుతుంది. కళ్ళు పోయినాయా ఉన్నాయా? కళ్ళు పోయినాయా ఉన్నాయి మీరు చెప్పండి? బత్షెబ కనపడుతున్నాయి అంటే కళ్ళు ఉన్నాయా? కళ్ళు ఉన్నాయి. తర్వాత కొడుకు సేవలు లేచిపోద్ది అనేది కనపడతలేదు. అందుకన్నాడు, కళ్ళుండి చూడలేని అంధత్వం గుడ్డితనం. బాగా కళ్ళు కనపడుతున్నాయిలని లోకాన్ని చూస్తున్నాం, కానీ దాని తర్వాత వచ్చే పర్యావసానాన్ని మనం చూడలేని అంధత్వంలో మనం బ్రతుకుతున్నాం కదా. నేను బాగా చూస్తున్నాను అనుకుంటుంది లవోదికీ సంఘం, కానీ ప్రభు అంటున్నాడు, నువ్వు కన్నుండి చూడలేని గుడ్డివాడవు. చివరి మాట చెప్పి ముగించేస్తాను. చివరిదేమన్నాడు? నాకు బట్టలు ఉన్నాయి అనుకుంటుంది. ఆ సంఘం ఏమనుకుంటుంది? నాకు వస్త్రాలు ఉన్నాయి అనుకుంటుంది. ఇవన్నీ ఆత్మ సంబంధంగా తీసుకోవాలండి. వస్త్రాలు అనగానే వస్త్రాలు తీసుకోకండి. కానీ ప్రభు ఏమంటున్నాడు తెలుసా? నీకు అసలు బట్టలు లేవు. బట్టలు లేవంటే అర్థం ఏంటి? బట్టలు లేకపోయినా ఉన్నట్టు ఫీల్ అవుతున్నావు నువ్వు. బట్టలు లేకపోయినా ఎలా ఫీల్ అవుతుందంటే ఈ సంఘం అదే కదా. అది ఏమనుకుంటుందంట? నాకు బట్టలు ఉన్నాయి అనుకుంటుంది. కానీ ప్రభు ఏం చెప్తున్నాడు? నిజంగా నువ్వు బట్టలు ఉన్నాయి అనుకుంటున్నావు, కానీ నీకు బట్టలు లేవు కదా. దీన్ని మన భాషలో సిగ్గులేని బతుకు. ఏం బతుకది? మనకు స్పృహ ఉంటే సిగ్గు ఉండాలా. చూడండి, పిచ్చోళ్ళు కొంతమందికి బట్టలు ఉండవు, వాళ్ళ వస్త్రాలు అటు ఇటు పోతుంది, కానీ వాళ్ళు సిగ్గుపడరు, అందరిలో చక్కగా తిరుగుతారు. మనం స్పృహలో ఉండి కూడా సిగ్గులేం బతుకుతున్నాం మనం. పిచ్చోడుకు స్పృహ లేదు, మనకు స్పృహ ఉందా లేదా? ఉంది. అయినా కూడా ఎలాంటి బ్రతుకట? చేసేవన్నీ సిగ్గుమాలిన పనులే, కానీ సిగ్గుపడం. అందుకన్నాడు, వారు సిగ్గుపడవలసిన విషయముల యందు సిగ్గుపట్టలేదంట, అతిశయపడుతున్నారంట. ఏం చేయాలి? సిగ్గును కూడా అతిశయంగా మలుచుకునే గనులున్న లోకంలో సంఘాల్లో మనం ఉన్నాం. మరి ఏం చేయాలి? ఇంకా సిగ్గుపడవలసిన విషయాలందు సిగ్గుపట్టంలా, సిగ్గుపడని విషయాల యందు సిగ్గుపడుతున్నారు. వాక్యం చెప్పండి అయ్యా, ఈ సెంటర్లో సువార్త చెప్పండి అయ్యా, ఆ సెంటర్లో చెప్తా, ఈ సెంటర్లో చెప్తా, అక్కడ చెప్తా, మొత్తానికి ఎక్కడ చెప్పరు. ప్రభు ఏమన్నాడు తెలుసా? సిగ్గుపడనక్కరలేని పనివాని కానీ సత్యవాక్యమును సరిగా ఉపదేశించువాని కానీ నిన్ను నువ్వే కనబరుచుకొని. తిమోతికి ఉత్తరాన్ని రాశాడు పౌలు గారు.
వాకింగ్ చెప్పడానికి సిగ్గుపడకరో బాబో అంటే మనం అక్కడ సిగ్గుపడతాం కదా. సిగ్గుమాలిన పనులు చేయలేము. సిగ్గుమాలిన పనులు చేయడానికైతే మాత్రం సిగ్గుపడం, చేసి కూడా సిగ్గుపడం, అది గొప్ప విషయం. చేసే కూడా ఏం రాదు మనకి, సిగ్గు రాదు. బట్టలు లేని తనం, దిగంబరత్వం అంటే అదే, సిగ్గులేని బతుకులు. అప్పుడప్పుడు అంటారు కదా, మనిషికి ఒక మాట, గొడ్డుకొక. కానీ మనిషికి ఎన్ని మాటలు చెప్పినా మారట్లేదు. గొడ్డు బెటర్ కదా మనిషి కంటే, చెప్పండి. చిన్నప్పుడు పాలు తీసేటప్పుడు నేను తీసిన పాలు, మీరే కాదు, మా అక్కలు ఉన్నారు అడగండి, నేను తెగ తీసేవాడిని. ముందు ఈ వీపు మీద ఒకటి వేసేవాళ్ళం. మీరు వేసారా పాలు తీసేటప్పుడు అలాగా గేదెకి? ఆ తర్వాత నేను బర్రె చేపిందా అని. ఆల్రెడీ అది చేపే ఉంటుంది. ముందు దూడపిల్లని తీసుకొచ్చి తాపిన తర్వాత పాలు ఇవ్వడానికి రెడీగానే ఉంటుంది. ఏదో మనం దానికి ఏదో హెచ్చరిక జారీ చేసినట్టు వీపు మీద వేస్తారండి. నిజంగానే అది లైన్ అయిపోద్దండి. గొడ్డుకోక దెబ్బ, మనిషికోక. కానీ మనుషులకి ఎన్ని చెప్పినా సిగ్గుంటలేదు, అలాగనే మారతలేదండి. దీన్నే దిగంబరత్వం అన్నారు. అంటే వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారంటే, నేను బాగున్నానని ఫీల్ అవుతున్నారు. చెప్పినా కూడా మారట్లేదు, చెప్పినా కూడా తప్పుకి సిగ్గుపడట్లేదు. సిగ్గుపడకపోగా పెద్ద ట్రెండ్ ఏంటంటే, ఈ వాక్యం అలా పిల్ల కరెక్ట్గా సరిపోయింది అనుకుంటారు, కానీ ఇది నాకే అనుకోరు. ఇంక అంతకంటే సిగ్గులేని బతికే ఉంటుంది చెప్పండి. దేవుడు సూటిగా నా దరిద్రం గురించి మాట్లాడుతుంటే, నా దౌర్భాగ్యం గురించి మాట్లాడుతుంటే, నా సిగ్గులేనితనం గురించి మాట్లాడుతూ ఉంటే, నా గుడ్డితనం గురించి మాట్లాడుతుంటే, మనం సరిచేసుకోకపోగా మళ్ళీ ఏమంటాం మనం తిరిగేసి, ఇది పలానా అశోక్ గారికి బాగా సరిపోయింది పిల్ల ఈరోజు వాక్యం. నీకు ఏమాత్రం సరిపోలేదా? అందుకన్నాడు ప్రభు. చూడండి దయచేసి 3వ అధ్యాయం 18వ వచనం తీసారా? 3:18 టెక్స్ట్కి వెళ్ళిపోండి. ప్రకటనల గ్రంథం అయిపోయింది ప్రసంగం. నీవు ధనవృద్ధి చేసుకునినట్లు అగ్నిలో పుటమి వేయబడిన బంగారమును, నీ దిశముల సిగ్గు కనబడకుండునట్లు ధరించుకొనుటకు తెల్లని వస్త్రములను. అంటే పైవన్నీ లేవుగా, బట్టలు ఉన్నాయా? లేవు. దిగంబరుడు అన్నాడు, అంతే కదా. సిగ్గులేం బతికే కదా దిగంబరత్వం. తర్వాత ఏమన్నాడు? డబ్బు బాగా ఉందనుకున్నావు కానీ నువ్వు దరిద్రుడవు అన్నాడు. సో ఇవన్నీ వాస్తవంగా నీ దగ్గర లేవు. ఏమేమి లేవు నీ దగ్గర? ధనం లేదు, గాడిద గుడ్డు లేదు, దృష్టి లేదు, పాడు లేదు, గుడిదానివి. ఇవన్నీ చెబుతూ నువ్వు దిగంబరుడివి, నువ్వు గుడ్డోడివి, నువ్వు దరిద్రుడవు, నువ్వు దిక్కుమాలోడివి, నీవు దౌర్భాగ్యుడవు. కాబట్టి నువ్వు నా దగ్గరికి రా, నీకు బట్టలు ఇచ్చేస్తా. నువ్వు నా దగ్గరికి రా, నీ కళ్ళు బాగు చేస్తా కాటుకు పెట్టి. ఎవరంటున్నారు తెలుసా? ఇది ప్రభు అంటున్నాడు. సంఘం పేరుకు నా సంఘమే, దానికి శిరస్సు నేనే, కానీ నా స్వభావం మీలో లేదు. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు మీకు లేదు. కాబట్టి నువ్వు ఫీల్ అయిపోతున్నావు, అలా వెచ్చగా లేవు, ఇలాగా చల్లగానైనా లేవు, కానీ ఉన్నట్టు ఫీల్ అవుతున్నావు. ఆ ఫీల్ అయ్యే స్థితిని నులివెచ్చని స్థితి. అది ఊహల్లో ఉన్నావు. నువ్వు అర్జెంటుగా బయటకు రా ఊహల్లో నుంచి. నా దగ్గరకు వస్తే నేను ఏవేవైతే నీలో లేవో అవన్నీ నేను నీకు ఇస్తా. అదే చెప్తున్నాడు ప్రభు. ఆ మాటే చెప్తున్నాడు 18వ వచనంలో. నువ్వు ధనవృద్ధి చేసుకున్నట్లు అగ్నిలో పుటము వేయబడిన బంగారాన్ని ఇస్తాను నేను. నీ దిశమూల సిగ్గులేని బతికి కదా నీది. నేను నీకు నీ సిగ్గు పోవునట్లు, సిగ్గు కనపడకుండా ధరించుకున్నట్లు. ఇవన్నీ కూడా తెల్లని వస్త్రాలు. ఇలా వస్త్రాలు తీసుకోకండి అమ్మ, రక్షణ అమ్మా. తెల్లని వస్త్రాలు మీకు ఇస్తాను. నీకు దృష్టి కలుగునట్లు. అలాగానే కాటుకు దగ్గరికి వెళ్ళకండి, వాక్యం చేత నీ మనోనేత్రాలు నేను వెలిగిస్తా. అది అన్నమాట. నా దగ్గరికి రా, మొత్తానికి నీకు బుద్ధి వస్తుంది అన్నాడు. బుద్ధి లేని బతుకు, సిగ్గులేని బతుకుతా. నేను మంచి విశ్వాసిని, నేను మంచి క్రైస్తవురాల్ని, మా సంఘంలో వాక్యం గొప్పగా ఉంటుంది, నేను గొప్పగా ప్రార్థన చేస్తాను, నేను గొప్పగా బైబిల్ చదువుతాను, నేను గొప్పగా సువార్త చేస్తానని నువ్వు ఊహల్లో ఉన్నావు. వాస్తవానికి సిగ్గులేని బతుకు నీది. నువ్వు మారాలి. నా దగ్గరకు వస్తే నీకు బుద్ధి వస్తుంది అని ఎవరు అంటున్నారు? ప్రభు అంటున్నాడు. అని చివరి మాట ప్రార్థన చేసుకుందాం.
19వ వచనం, 19వ వచనం. నేను ఇన్ని తిట్లు ఎందుకు తిట్టానంటే, అన్నీ వాయించాడు కదా ప్రభు. ఇప్పుడు సంఘాన్ని గట్టిగా తిట్టాడు కదా. తిట్టాడంటే అర్థం ఏంటి? ఇప్పుడు మా మా ఆవిడ్ని నేను స్వతంత్రంగా నేను అరిశానో కేకలేసానో తిట్టాను అంటే తన మీద నాకు అధికారం ఉందని, నా మనిషి అని అనుకున్నాను కాబట్టి తిట్టాను కదా. పిచ్చోడు ఎవడన్నా అడుక్కుంటా పోతున్నాడు అనుకోడు, పెంటలో వేలాడుతూ ఉంటాడు, లేకపోతే పైకి గిరేస్తాడు, లేకపోతే అందరి మీద పేడ జల్లుతాడు, లేకపోతే రాళ్ళు వేసేస్తాడు అని నేను ఏమన్నా అనగలనా? అనలేను. ఎందుకంటే వాడి మీద అధికారం నాకు లేదు. వాడు నా మనిషి అని నేను ఫీల్ అవ్వట్లేదు కాబట్టి. సో ఇక్కడ ప్రభువు ప్రేమ ఉంది కాబట్టి తిట్టాడు. అర్థమవుతుంది మీకు? తండ్రి దండిస్తున్నాడంటే, తండ్రి శిక్షిస్తున్నాడంటే, ఏ తండ్రి శిక్షిస్తాడు చెప్పండి? ప్రేమ కలిగిన వాడు ఏం చేస్తాడు? శిక్షిస్తాడు. ఇక్కడ ప్రభువు కూడా సంఘాన్ని ఇన్ని తిట్లు ఎందుకు తిట్టాడంటే, నేను నిన్ను ప్రేమించాను కాబట్టి అంటున్నాడు. ఇన్ని మాటలు ఎందుకు అన్నాడంటే ప్రభువు చెప్తున్నాడు చూడండి, నేను నిన్ను ప్రేమించాను, అలా ప్రేమించు వారిని అందరినీ నేనేం చేస్తాను? గద్దిస్తాను, శిక్షిస్తాను. గనుక నీవు నేను నిన్ను తిట్టానని నా మీద పగబట్టకే తాసుపాములాగే. మరి ఏం చేయమంటున్నాడు? ఏం చేయమంటున్నాడు అక్కడ? నేను బాధ్యతతో తిట్టాను నిన్ను, నువ్వు ఆసక్తితో మారంటున్నాడు. గౌరవంగా ఉన్నాయి కదా ఈ పదాలు. నేను బాధ్యతగా నిన్ను తిట్టాను, ఇప్పుడు ఏం చేయాలి? నువ్వు ఆసక్తిగా మారాలి. చివరి మాట అధ్యాయంలో ఇంతకు మీకు చెవులు ఉన్నాయా? ఇప్పుడు వరకు కళ్ళు ఉన్నాయని అడిగారు, మొత్తానికి తిట్టారు, మళ్ళీ చెవులు ఉన్నాయా అని అనకండి. మీ అందరికీ చెవులు ఉన్నాయి. ప్రభు చెప్తున్నాడు, మిమ్మల్ని ప్రేమించాను కనుక మీరు ఊహలో ఉన్నారు, మీరు కళ్ళు కనపడుతున్నాయి అనుకుంటున్న గుడ్డోళ్ళు మీరు, బట్టలు ఉన్నాయి అనుకుంటున్న దిగంబర్లు మీరు, ఇంకేమన్నాడు? బాగా డబ్బులు ఉన్నాయి అనుకుంటున్న దరిద్రుడవు నీవు, అందరూ నా వాళ్ళే, నాకు చాలా ఉందని పోగేసుకున్నాను అనుకుంటున్నా దిక్కుమాలనోడువు నీవు. తర్వాత ఏమన్నాడు? అన్నీ ఉన్నా, అందుబాటులో ఉన్నా అనుభవించలేని దౌర్భాగ్యుడు నువ్వు నా దగ్గరికి రా, నేను నీకు అన్నీ ఇస్తా, నీ స్థితి బాగుంటుంది. నేను ఇన్ని తిట్లు నిన్ను ఎందుకు తిట్టానంటే, నేను నిన్ను ప్రేమిస్తున్నాను కాబట్టి నువ్వేం చేయాలంటే, నువ్వు మారు మనసు పొందు. చెవిగలవాడు ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట చెప్పండి వినుగాక. మరి మీరు వింటారా వినరా? కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకోండి.